Yo guys, welcome to Review Kuralu podcast. And I'm your host DJ. And I'm Teja Tanikella. నా పేరు ఆదిత్య గణపతి వలివేటి ఫ్రమ్ AGV Walklogs. సో ఇవాళ టాపిక్ AI. సో AI అసలు AI గురించి మనం ఏమనుకుంటున్నాం, డైలీ లైఫ్లో మనకి AI ఎలా వర్కౌట్ అవుతుంది, అసలు AI ఫ్యూచర్ ఏంటి, మనం AI మీద ఎంత డిపెండ్ అవుతాము, AI మన మీద ఎంత డిపెండ్ అవుతుంది, అసలు కొన్ని సిచ్యువేషన్స్లో AI లేకపోతే ప్రపంచం ఉంటుందా ఉండదా, లేదా AI కంప్లీట్గా మనకి రోబో సినిమాలో చూసినట్టు AI మొత్తం అంతా లీడ్ చేసేస్తుందా, ఇట్లాంటి వాటి గురించి ఇవాళ మాట్లాడుకుందాం. ఓకే, సో లాస్ట్ పాడ్కాస్ట్లో మీరు యూట్యూబ్ గురించి దాని ఎవల్యూషన్ గురించి చూశారు. సో ఈ పాడ్కాస్ట్లో అసలు AI గురించి దాని ఎవల్యూషన్ గురించి చూద్దాం. అట్ ద సేమ్ టైం లాస్ట్ టైం లాగే మనం ఈ పాడ్కాస్ట్ని కొన్ని చాప్టర్స్ కింద డివైడ్ చేసుకుని మనం విల్ ట్రై టు కవర్ ఆల్రౌండ్గా స్టార్టింగ్ నుంచి ఒక కంక్లూజన్ దాకా మనం కవర్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో లెట్స్ గో. ఫస్ట్ యూ స్టార్ట్ విత్ ద ఇంట్రొడక్షన్. బిఫోర్ వి బిగన్, ఇది కంప్లీట్గా A నుంచి Z వరకు మొత్తం కవర్ చేస్తామని కాదు. AI ఈజ్ అన్ ఎవర్ ఎక్స్పాండింగ్ టాపిక్. మనం దాంట్లో మనకి ఎవ్రీడే యూజ్ కోసం ఎంతైతే మనం వాడతామో, లేకపోతే మనం కాస్త ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసిన దాని గురించే డిస్కస్ చేసుకుందాం. బికాజ్ AI, నేను ఇందాక చెప్పినట్టు, ఈజ్ ఆల్వేస్ గ్రోయింగ్, ఆల్వేస్ విల్ కీప్ ఆన్ ఎవాల్వింగ్. సో మొత్తాన్ని కవర్ చేయడం ఒక పాడ్కాస్ట్లో ఇట్స్ ఇంపాసిబుల్. సో లెట్స్ గో విత్ దర్ ఫస్ట్ టాపిక్, ఫస్ట్ చాప్టర్. ఫస్ట్ చాప్టర్లో యూ స్టార్ట్ విత్ ఇంట్రడక్షన్. సో ఫస్ట్ చాప్టర్ AI ఇన్ ఎవ్రీడే లైఫ్. సో దాని గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు మనకి AI అనగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాని గురించి ఆలోచిస్తే చాలు మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్స్. లైక్ ఇప్పుడు ఎలా అంటే సిరి ఉంది, లేకపోతే అమెజాన్ అలెక్సా ఉంది, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి. యాక్చువల్లీ బిక్స్బీ ఉంది, తర్వాత గూగుల్ అసిస్టెంట్, హౌ కుడ్ యు గూగుల్ అసిస్టెంట్ ఉంది. అంటే అదే చెప్తున్నా, ఎన్ని ఉన్నాయో చెప్పడానికి కూడా మనకి చాలా అంటే ఆలోచించి ఎగ్జాక్ట్గా ఎన్ని ఉన్నాయి అనేది అండ్ దేని బెస్ట్ అనేది అది వేరే, ఎంటైర్లీ డిఫరెంట్. బట్ AI ఏ రేంజ్లో మనకి డైలీ లైఫ్లో మనకి అది ఇంటర్ఫియర్ అవుతుంది లేదా మనకి హెల్ప్ చేస్తుంది ఒక విధంగా అని కూడా చెప్పచ్చు. సో దాంట్లో సరే ఎలాగో కంపారిజన్ వచ్చింది కాబట్టి ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు ఒక పర్టికులర్ AIని వాడతారు. సో ఆ పర్టికులర్ AI ఏదైతే ఉందో అది మనకి లైఫ్లో, అంటే ఇప్పుడు ఈ మధ్యన ఎవరికైనా మెసేజ్ పెట్టాలన్నా మనం AI వాడచ్చు కొన్నిసార్లు, లేదా ఎవరికైనా కాల్ చేయాలంటే ఇప్పుడు సడన్గా ఏం లేకపోయినా కాల్ చేయమని చెప్పి మనకి సిరికి చెప్తాము, లేదా గూగుల్ అసిస్టెంట్కి చెప్తాము. సో అట్లా AI మన లైఫ్లో ఎంత దూరిపోయిందో అది అందరికీ క్లియర్గా అర్థమైపోతుంది. సో ఈ టాపిక్ మాట్లాడేటప్పుడు ఫస్ట్ అసలు మనం AI యొక్క ఎవల్యూషన్ స్టార్ట్ చేస్తే అసలు ఎక్కడ హూ కాయిన్ ద టర్మ్ AI అనే దగ్గర నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది అసలు. సో ఫస్ట్ టైం అసలు AI అనేది 1976లో కాయిన్ చేశారు. సో అక్కడి నుంచి వేరియస్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్, దాని అడాప్టబిలిటీ మొత్తం అంతా అది ఎవల్యూషన్ అయ్యి ఫైనల్గా మనం ఒక కన్జ్యూమర్ లెవెల్లోకి AI వచ్చింది అంటే గనక ఎప్పుడు చెప్పుకోవాలి, ఆల్మోస్ట్ ఆండ్రాయిడ్ రిలీజ్ ఆఫ్ ఆండ్రాయిడ్ ఒక దాని ఏమంటారు, చాలా ఇనీషియల్ డేస్ ఆఫ్ AI అని చెప్పుకోవచ్చు, అంటే కన్జ్యూమర్ లెవెల్లో. సో ఫస్ట్ ఆండ్రాయిడ్ డెవలప్ అయ్యింది. దాంట్లో మెల్లగా ఫస్ట్ అప్పట్లో మనం అయితే ఫోన్ కీబోర్డ్ టైపింగ్ చేసేటప్పుడు అట్లీస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వరకు సెంటెన్సెస్ ఫ్రేమింగ్ కానీ లేకపోతే ఆటో కరెక్ట్ కానీ ఇది AIకి బీజం అన్నమాట. అంటే లైక్ AI స్టార్టెడ్ హెల్పింగ్ అవుట్ ద హ్యూమన్. స్లోలీ ఇట్ స్టార్టెడ్ లెర్నింగ్ ద బిహేవియర్ ఆఫ్ టైపింగ్. లైక్ ఇఫ్ ఐ వాంట్ టు అని టైప్ చేయాలంటే నువ్వు ఇఫ్ అని కొడితే ఐ అని సజెషన్స్ చూపించడం, అక్కడ లెవెల్లో చీమ కంటే కూడా చిన్న ఒక ఆర్గానిజంలో స్టార్ట్ అయిన AI ఇవాళ ఆల్మోస్ట్ ఒక డాగ్ లాగా వచ్చిందంట. దీని ట్రావెల్ వుడ్ బి వెరీ ఎక్స్పోనెన్షియల్. ఒక పాయింట్ ఆఫ్ టైంకి వెళ్ళేసరికి ఒక మనిషిని, అంటే ఒక మనిషి మనం, చీమ AI అయితే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇట్ ఈస్ నాట్ వెరీ ఫార్ 2045 రేంజ్కి వచ్చేసరికి AI విల్ బికమ్ లైక్ ఏ ఎలిఫెంట్, లైక్ కంపారిజన్ స్కేల్ని చూసుకుంటే. సో ఎలాన్ మస్క్ కూడా చాలా ఇది ఇప్పుడు ఇంత రోబస్ట్ అయినా అవ్వక ముందు నుంచే కూడా ఎలాన్ మస్క్ చాలా ముందే AI వుడ్ డెఫినెట్లీ ప్రొట్రూడ్ ఇన్ టు యువర్ లైఫ్, ఇట్ కెన్ చేంజ్ యువర్ వే ఆఫ్ లైఫ్ అని ఎప్పుడో చెప్పాడు. సో అక్కడి నుంచి ఎవల్యూషన్ స్టార్ట్ అయింది. సో
ఇందాక మెన్షన్ చేసావు ఆండ్రాయిడ్ గురించి, అంటే జస్ట్ ఫస్ట్ ఆండ్రాయిడ్ వర్షన్ రిలీజ్ అయినప్పటి నుంచే మన దాంట్లో ఇంకల్కేట్ చేశారా, లేకపోతే ఓవర్ ద ఇయర్స్ ఆఫ్ సో ఏఐని సెపరేట్గా ఇప్పుడు మనం ఏఐ అని అంటున్నాం, కానీ ఏఐకి సెపరేట్ నేమ్ ఏం లేదు. ఒక ప్రోగ్రామ్ విచ్ విల్ హెల్ప్ యూ ఇన్ డూయింగ్ థింగ్స్ బెటర్. సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు వాటికి ఒక విధానం ఉంటుంది కదా, దాన్ని రిడెండెంట్గా ఉన్న దాన్ని కన్జ్యూమర్ లెవెల్లో ఎలా తీసుకురావాలి, ఒక నార్మల్ పర్సన్కి ఆర్ లేకపోతే ఒక ప్రోగ్రామర్కి, టెక్నికల్ పర్సన్కి ఎలా ఉపయోగపడుతుంది, దీంతో యూజ్ఫుల్నెస్ని ఎలా క్రియేట్ చేయొచ్చు అన్న దగ్గర స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఏఐ అంటూ పెట్టడం అలా ఏం లేదు. ఇవాళ రోజుల్లో 2020 తర్వాత ఏఐ అని సెపరేట్ ఏఐ ఫీచర్స్ రావడం, ఏఐకి సెపరేట్ ప్రోగ్రామ్స్ యాప్స్ రావడం స్టార్ట్ అయింది. కానీ దిస్ ఈజ్ నాట్ లైక్ ఏఐ అనేది ఒక డైరెక్ట్ ఒక సాఫ్ట్వేర్ లాగా వచ్చింది కాదు ఇదేమి. సో యాక్చువల్లీ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్న టర్మ్ని కాయిన్ చేయకముందు అరౌండ్ 1957లో ప్రాసెస్ స్టార్ట్ అయింది. పేరు పెట్టలేదు కానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. అప్పుడు ఎవరు, జస్ట్ అ మినిట్, గివ్ మీ అ మూమెంట్, ఫ్రాంక్ రోజెన్బ్లాట్ అనే ఇంజనీర్ ఒక హ్యూమన్ న్యూరల్ నెట్వర్క్ని మిమిక్ చేస్తూ ఒక డిజిటల్ న్యూరల్ నెట్వర్క్ని క్రియేట్ చేశాడు. అందులో ఏంటి, ఇప్పుడు మనం ఈ రోజుకి ఇంకా దాన్ని అంటే మన క్యాప్చా చేస్తుంటాం, గుర్తుందా? మన వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు గూగుల్లో మనకి ఐడెంటిఫై ద బైసైకిల్స్, ట్రాఫిక్ లైట్స్ అని వస్తాయి. అట్లాగా ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఆయన చేశాడు ఏంటంటే ఐడెంటిఫైయింగ్ పిక్చర్ ఆఫ్ వెదర్ మేల్ ఆర్ ఫీమేల్. ఆయన ఫిజికల్ హార్డ్వేర్ క్రియేట్ చేసుకొని కెమెరాకి హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ లాగా కెమెరా ముందు ఒక ఫోటో పెట్టి మేల్ అయితే మేల్ ఎస్, ఫీమేల్ నో అని ఒక బాక్స్ క్రియేట్ చేసుకొని స్విచెస్ తోటి ఆపరేట్ చేశాడు. అక్కడ మెషిన్ లెర్నింగ్ అన్నది స్టార్ట్ అయింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అన్నది స్టార్ట్ అయింది. దాని తర్వాత ఆ వర్క్షాప్ కండక్ట్ చేసిన తర్వాత దాని నుంచి వచ్చిన రిజల్ట్స్ని చూసి అమెరికన్ గవర్నమెంట్ ఇంకా బ్రిటిష్ గవర్నమెంట్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఫండింగ్ ఇచ్చింది టు డెవలప్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అగైన్ ఆ కాయిన్ ఇంకా టర్మ్ అవ్వలేదు అప్పటికి, బట్ డెవలపింగ్ దిస్ టెక్నాలజీ ఫర్దర్. దాని తర్వాత అరౌండ్ 70sలో మళ్ళీ ఒక కోల్డ్ ఏజ్ ఆఫ్ ఏఐ వచ్చింది, ఎందుకంటే దే హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ దిస్ టెక్నాలజీ ఫర్ అరౌండ్ 2 decades. అయినా కానీ అప్పటికి ఇంకా దే కుడెంట్ టేక్ ఇట్ ఎనీ మోర్ ఫర్దర్ దెన్ అప్పటికున్న దానికంటే ఇంకా ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. సో ఫండింగ్ని కట్ చేసేసి వెంటనే దే took out all the fundings from these colleges they were giving to. ఆ తర్వాత జపాన్లో స్టార్ట్ అయింది సేమ్ ఫండింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ టు డెవలప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఈవెన్ జపాన్ సేమ్ యుఎస్కి ఇంకా బ్రిటిష్ గవర్నమెంట్కి జరిగినట్టే ఈవెన్ జపాన్ కుడెంట్ టేక్ ఇట్ ఎనీ ఫర్దర్. సో వాళ్ళు కూడా ఫండింగ్ ఆపేశారు. సో దిస్ పీరియడ్ ఆఫ్టర్ around 65 to 75 this was considered as a cold age AI. Yeah, like not much of progress. Yeah, no much progress. Even after a cold age tarvata kuda there wasn't much progress. The major progress ఏంటంటే మనం ఇప్పుడు చూస్తున్నాం ఆఫ్టర్ 2020 దీని తర్వాతే కదా. సో ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి దీంట్లో ఇప్పుడు మన ట్రాన్స్పోర్టేషన్, ఎలన్ మస్క్ పర్టికులర్గా మనము టెస్లానే తీసుకుందాం. సో ఏఐ అని వచ్చింది ఇప్పుడు మొత్తానికి ఒక కార్ కానీ ఒక ట్రక్ కానీ ఆటోమేటెడ్గా నడవాలి అంటే దానికి కావాల్సిన ఫస్ట్ థింగ్ ఇస్ ఏఐ కదా. ఎందుకంటే మనం అది ఆటోమేటెడ్గా మనకి జీపీఎస్కి కనెక్ట్ అయ్యి కానీ ఇంకోటి కానీ అది మనం లిటరల్లీ ఒక మ్యాన్ తన ఇంటర్ఫియర్ కాకుండా పనిచేస్తుందంటే ఇట్ ప్లేస్ ఏఐ ప్లేస్ వైటల్ రోల్. ఎగ్జాక్ట్లీ. సో అంటే ఇప్పుడు దాంట్లోనే మనకి అన్ని ఎలా అయితే దాంట్లో మొత్తం అంతా వాళ్ళు ఇంటర్ఫేర్ అవుతుందో మనకి ఏఐ ఎలా అయితే కార్లో కానీ ఒక ట్రాన్స్పోర్టేషన్లో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మనిషి లేకుండా మ్యాన్లెస్, ఎస్ ఎగ్జాక్ట్లీ, అటానమస్గా ఒక వెహికల్ మూవ్ అవుతుందో దానికి ఏఐ ఎలా అయితే యూస్ అవుతుందో అలాగే ఇదే మనకి ఇప్పుడున్న కరెంట్ జనరేషన్లో హెల్త్ కేర్లో
సో హెల్త్ కేర్ లో ఏ రేంజ్ లో వస్తుందంటే లైక్ ఇప్పుడు ఐరిస్ మూమెంట్స్ ట్రాక్ చేస్తుంది, లేదా ఫేషియల్ రికగ్నిషన్ కూడా మనకి హెల్త్ కేర్ లోనే వస్తుంది. లైక్ ఇప్పుడు ఫింగర్ ప్రింట్స్ ఉండేవి ఇప్పటి వరకు, ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ ఏదైతే ఉందో అది కూడా ఇప్పుడు AI ద్వారా మనకి ఒక పర్సన్ ని ఫింగర్ ప్రింట్స్ కూడా చేంజ్ చేయలేరు అంటారు. కానీ ఇవాళ రోజున ఒక ఐరిస్ ని కూడా అయితే అసలు కంప్లీట్లీ వీ కాంట్ డూ ఎనీథింగ్. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మనం హెల్త్ గురించి ట్రాన్స్పోర్టేషన్ గురించి మాట్లాడుకునే ఆ రేంజ్కి వెళ్ళే లోపల మన పాడ్కాస్ట్లో నేనేమంటానంటే అసలు ఫస్ట్ AI అనేది ఎలా స్టార్ట్ అయిందనో ఒక గ్లిమ్స్ ఇచ్చాం కదా. సో నేనేమంటానంటే AI అసలు డైలీ లైఫ్లో స్టార్టింగ్ అసలు ముందు డైలీ లైఫ్లో ఎలాగా ఇమిడిపోయింది, ఫస్ట్ ఎలాగా ఎవ్రీడే లైఫ్లో నువ్వు రోజు AI లేకపోతే చేయలేని పనుల నుంచి స్టార్ట్ చేసుకుని మనం వీ విల్ టేక్ ఇట్ లైక్ దట్ అని నేను అనుకుంటున్నాను. అందులో కూడా AI అంటే ఇట్స్ ఆల్వేస్ ప్లేయింగ్ విత్ ద డేటా. ఇదేదో కొత్త ఇదని కాదు. బేసిక్గా నాకు తెలిసి 19.com బబుల్ వచ్చినప్పటి నుంచి 2000లో దెర్ వాజ్ ఎ .com బబుల్ అంటారు దాన్ని. సాఫ్ట్వేర్ లాంగ్వేజ్లో చాలామంది సాఫ్ట్వేర్ వాళ్ళకి బాగా తెలుస్తుంది. అది ఏంటంటే ఇదొకటి Y2K అని కూడా ఒకటి వచ్చింది అప్పుడే ఆ ఏరియాలోనే, ఆ టైంలోనే. సో ఇదేంటంటే అప్పటిదాకా సిస్టమ్స్ అన్ని 1990s అంటే 1900th సెంచరీలో ఉన్నాయి. సడన్గా 2000 ఇయర్ వచ్చేసరికి కంప్యూటర్లు లైక్ ఇట్ వాజ్ ఎండింగ్ ఎట్ 1999 అండ్ సడన్గా మొత్తం అన్ని 2000కి మారాలి అంటే సాఫ్ట్వేర్ క్యాలిబ్రేషన్ చాలా ఇబ్బంది అయిపోయి అసలు సిస్టమ్స్ అన్ని చాలా ఇదయ్యి వాళ్ళు చేయలేక చాలా క్రాషెస్ అయ్యి సాఫ్ట్వేర్ ఈ టాపిక్ గురించి చాలా ఇబ్బంది పడ్డారు. సో అక్కడ సారీ ఫర్ ఇంటరప్టింగ్. సో అక్కడ మనం ఆ రేంజ్ నుంచి ఈవేళ ఈ రేంజ్కి వచ్చేసరికి వీళ్ళు లాట్ ఆఫ్ చేంజెస్ చేశారు. మెయిన్గా ఏం చేశారంటే అక్కడి నుంచి క్రియేట్ అయిన డేటాను అంతటిని రిడెండెంట్గా ఉండిపోయిన లేకపోతే కలెక్ట్ అయ్యి ఉన్న డేటాని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు. సి లైక్ ఎవ్రీ డే మనకు తెలిసినట్టు ఎవ్రీ మంత్ ఈచ్ యూజర్ ఈజ్ క్రియేటింగ్ 60 హెక్సాబైట్స్ ఆఫ్ డేటా. 60 హెక్సాబైట్స్ ఆఫ్ డేటాని మనం ఎవ్రీడే యాక్టివిటీస్ ఇవాల్టి రోజుకి చేస్తున్నాం. ఈ మిగిలిన డేటా లైక్ రైల్వే డేటా అవ్వచ్చు, వెదర్ డేటా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రిమోట్ సెన్సింగ్ అండ్ JS చేశాను. సో ఇందులో మనకి 1970s నుంచి శాటిలైట్ ఇమేజరీ ఉంటుంది. అంటే మీ ఊరు తీసుకుంటే మీ ఊరు 1970sలో ఎలా ఉంది, డౌన్ ద లైన్ 2024లో ఎలా ఉంది, ఎగ్జాక్ట్లీ మీ ఇల్లు పైన 1970sలో ఎలా ఉందో చూడొచ్చు. 1970 అండ్ ఆల్సో ఈ డేటా ఎవ్రీ 16 daysకి ఒక ఇమేజ్ తీస్తుంది. సో ఇప్పుడు ఈ రేంజ్ ఆఫ్ ఈ రేంజ్ ఆఫ్ డేటాని కంప్లీట్ చేసిన ఇంత డేటాని పట్టుకుని దాన్ని ప్రాసెస్ చేసే భాగంలోనే ఈ వాల్యూ దాకా ఇక్కడ దాకా వచ్చాం. సో యూ కెన్ కంటిన్యూ. సారీ. సో అలా నేను యాక్చువల్లీ ఈ పాయింట్ కంటిన్యూషన్ ఏంటంటే మనం యాక్చువల్లీ అందరూ ఒక టిపికల్గా ఒక గూగుల్ ఎర్త్ వాడి ఉంటాం అందరం. సో మన దాంట్లో చూస్తాం ఇప్పుడు ఇది చెప్పిన టాపిక్ ఏంటంటే ఒక టైమ్ ఆఫ్ అంటే ఒక ప్రీవియస్ ఒక పర్టికులర్ ఇయర్ నుంచి మనం డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే ఒక దుబాయ్ కానీ, ఒక హైదరాబాద్ కానీ, ఇంకా ఎక్కడైనా శ్రీలంక కానీ, లేకపోతే ఏ కంట్రీ అన్న తీసుకుంటే మనకి ఎలా డెవలప్మెంట్ అయ్యింది అనేది ఏదైతే అదే కదా బాగా నువ్వు చెప్పింది ఇప్పుడు. ఇది యాక్చువల్లీ వెరీ హెల్ప్ఫుల్ టూల్. ఎందుకంటే నాకు పర్సనల్గా కూడా ఇది బాగా యూజ్ అయింది. ఎందుకంటే మాకు ఇక్కడ ఇబ్రహీంపట్నంలో ఒక ల్యాండ్ డిస్ప్యూట్ గురించి యాక్చువల్లీ అదేంటంటే ఇబ్రహీంపట్నం లేక్ ఉంటుంది. లేక్ వరదలు వచ్చినప్పుడు ప్లాట్స్ లోపల వరకు వాటర్ నిండిపోయాయి. సో ప్లాట్ ఐడెంటిఫై చేయడానికి చాలా కష్టం అయిపోయింది. ఒక అరౌండ్ 50-60 మెంబర్స్ ప్లాట్స్ అన్ని మునిగిపోయాయి. అప్పుడు సడన్గా స్ట్రైక్ అయ్యి మనకి టూల్ ఉంది కదా, మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకంటే ప్రీవియస్గా నేను గూగుల్ ఎర్త్లో ఆ ప్లాట్ యొక్క లొకేషన్ని మ్యాప్ చేసుకొని పెట్టుకున్నా. సో దాట్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్ వెన్ ఐ వాజ్ సర్చింగ్ ఫర్ దిస్ ప్లాట్. సో దాట్ ఈస్ అ రియలీ హెల్ప్ఫుల్ ఫీచర్. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అంటే నువ్వు చెప్పిన ప్లాన్ ప్రకారం చాలా చిన్న బేసిక్ అదే నేను అనేది ఏంటంటే ఇది అవ్వచ్చు కాకపోవచ్చు వాట్ ఎవర్ అక్కడ స్టార్ట్ అయింది నీకు యువర్ అడాప్టబిలిటీ టువర్డ్స్ AI. సో అలాగా నీ లైఫ్లో ఇవాల్టికి వాట్ ఈస్ ద రోల్ ఇట్స్ ప్లేయింగ్ ఇన్ యువర్ లైఫ్. అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేటప్పుడు
వరకు అసలు ఎక్కడెక్కడ ఏఐ సడన్గా నువ్వు ఇప్పుడు ఆలోచించుకుంటే ఓహో ఇది ఏఐ వల్ల వచ్చింది కాబట్టి ఇది లేకపోతే నేను చేయలేను అని నువ్వు రిలైజ్ అయిన పాయింట్స్ చెప్పు. సో యాక్చువల్గా ఇందాక చెప్పినట్టు పొద్దున్న లేస్తే చాలు మనము ఎలెక్సా మీద డిపెండ్ అవుతాం. అంటే ఇప్పుడు మనకి ఎలెక్సా కానీ సిరి కానీ ఇప్పుడు వాటి మీద మనం ఎలా డిపెండ్ అవుతామంటే ఇదివరకు మనకి క్యాలిక్యులేషన్స్ యూజువల్గా మ్యాథమెటిక్స్ అందరికీ పెద్ద వచ్చి ఉండకపోవచ్చు. సో అందుకని ఎక్కువ మంది ఏంటంటే క్యాలిక్యులేటర్ వాడేస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఉత్తి క్యాలిక్యులేషన్స్ కాదు, మనీ కన్వర్జేషన్స్, లేకపోతే పర్టికులర్ ప్లేస్లో వెదర్ ఎట్లా ఉంది, అక్కడ ఎలా ఇంకొక 15 days ఫోర్కాస్ట్ కానీ ఓకే, ఇవన్నీ కూడా మనం ఎలా అయితే ఇవాళ రోజున ఇంట్లో కూర్చొని ఒక పర్టికులర్ వాయిస్, ఓన్లీ వాయిస్, మనం ఇంకా ఎక్కడ టైపింగ్ ఏమి చేయకుండా కూడా మనం ఎట్లయితే ఏఐని అడిగితే మనకి ఇన్స్టెంట్గా ఆన్సర్ వస్తుందో, సో అలా నేను ఆల్మోస్ట్ డైలీ ఇప్పుడు మనం సాంగ్స్ వినాలంటే కూడా ఇవాళ రోజున ఒక క్వశ్చన్ అడిగితే చాలు మనకి లైట్లు ఆన్ అవుతాయి, ఫ్యాన్ ఆన్ అవుతాయి, ఏసీ ఆన్ అవుతుంది. ఇంట్లో లిటరల్లీ అన్ని ఆన్ అయిపోయి మర్చిపోయి వెళ్ళిపోయినా కానీ మనం వీ కెన్ కంట్రోల్ దట్ ఎవ్రీథింగ్ విత్ అవర్ వాయిస్. సో విచ్ ఈస్ హ్యూజ్. ఆబ్వియస్లీ ఇప్పుడు మనకి అంత ఏఐ కానీ అంత టెక్నికల్ స్టఫ్ కావాలంటే దానికి తగ్గట్టుగా డబ్బులు కూడా పెట్టాలి. అంటే ఈ మధ్య కాలంలో ఇది కాస్త నార్మలైజ్ అయిపోయి మనకి పర్లేదులే ఏముందిలే మనకి అంటే ఇట్స్ నార్మల్ థింగ్ అనిపిస్తుంది. కానీ జూమ్ అవుట్ చూసుకో, ఇమాజిన్ కంట్రోలింగ్ అప్లయన్స్ విత్ యువర్ వాయిస్. దాట్స్ అ వెరీ ఇప్పటికి కూడా సరిగ్గా ఆలోచించి చూస్తే ఓ దాట్స్ ఎ వెరీ ఫ్యాసినేటింగ్ థింగ్ అని అనిపిస్తూనే ఉంటుంది. ట్రూ. సో అదే ఇప్పుడు ఇది లేకపోతే, ఈ ఏఐ ఫీచర్ లేకపోతే నా డేలో కొద్దిగా నేను కొంచెం ఇబ్బంది పడతాననే ఫీచర్ అంటే నాకైతే ఇప్పుడు చెప్పినట్టు వాయిస్ అసిస్టెంటే. ఎందుకంటే టీవీ పెట్టుకోవాలంటే వన్స్ నేను డైరెక్ట్ ఓకే గూగుల్ అంటే, ఇప్పుడు ఓకే గూగుల్ అంటే నా ఫోన్ కూడా ఫైర్ అప్ అయిపోయింది ఆల్రెడీ. సో అక్కడ స్టార్ట్ అయింది. ఓకే గూగుల్ లేకపోతే ఇక్కడ ఒక పాయింట్ నేను ఒకటి యాడ్ చేయాలనుకుంటున్నాను ఏంటంటే, ఇప్పుడు హే సిరి కానీ ఓకే గూగుల్ కానీ ఇప్పుడు మనం ఈ వీడియో నుంచి కూడా మనం అనంగానే అన్ని డివైజ్లు యాక్టివేట్ అవుతాయి. మన దగ్గర ఉన్న డివైస్ అవ్వచ్చు లేదా మీ దగ్గర ఉన్న డివైస్లు అవ్వచ్చు. సో ఇది యాక్చువల్ గా ఎగ్జాక్ట్లీ సో ఇది కాదు ఇది నేను యాక్చువల్గా ఎందుకు చెప్తున్నాను, దిస్ మే బి ఎ సెక్యూరిటీ ఇష్యూ. లైక్ చేస్తే కానీ యు కాంట్ యాక్సెస్, కానీ ఇదే కనుక ఫ్యూచర్ లో ఉండొచ్చు. లైక్ మన వాయిస్ తో కానీ ఫైర్ అప్ అవుతున్నాయి ఎవరు చెప్పినా, ఇప్పటికే ఉంది మన వాయిస్ ని వి కెన్ ట్రైన్ అవర్ డివైస్. ఎందుకంటే చూడు సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఎంత ఓకే గూగుల్ అన్నా ఎంత సిరి యాక్టివేట్ చేసినా సెక్యూరిటీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అదేమీ చెప్పదు నీకు. జస్ట్ రెగ్యులర్ ఇప్పుడు ఎవరికి చెప్పినా ఇబ్బంది లేని ఐటమ్స్ లైక్ వెదర్ కానీ టైం కానీ లేకపోతే మేక్ సౌండ్ ఆఫ్ ఇది చెప్పొచ్చు. ఇవాల్టి జనరేషన్ ఇట్స్ ఆల్సో ఇన్ యువర్ హ్యాండ్ వాట్ ఇన్ఫర్మేషన్ యువర్ అసిస్టెంట్ కెన్ యాక్సెస్. సో ఇప్పుడు ఇన్ని ఏఐ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, లేకపోతే ఏఐ యాప్స్ ఉన్నాయి. సో ఇన్ని యాప్స్ మనకి ఫ్రీలీ అవైలబుల్. గూగుల్ కానీ ఇప్పుడు ఏదైనా కానీ ఎక్కడైతే మనం కొట్టంగానే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుందో అంత ఫ్రీగా ఉన్నప్పుడు వాటికి సబ్స్క్రిప్షన్ మోడల్స్ ఎందుకు పెట్టారు అనేది నాకు చాలా అన్థింకబుల్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు దానికి మనం డబ్బులు కడితే అది మీకు ఇంకా ఇన్డెప్త్గా ఏం రిజల్ట్స్ ఇస్తుంది. ఓకే, సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పే ముందు నేను క్వశ్చన్కి ఇంకో క్వశ్చన్ అడుగుతాను. సబ్స్క్రిప్షన్ ఎందుకు పెట్టారని నువ్వు ఎందుకు అడుగుతున్నావు అంటే వై యు ఆర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్, ఎక్కడి నుంచి వస్తుంది, ఫ్రమ్ వేర్ ఇట్ ఈస్? అదే అన్నా అంటే ఇవాళ రోజున ట్విట్టర్ లాంటి వాళ్ళకి గ్రాక్ ఉందనుకో, ఆ గ్రాక్ నేను యాక్సెస్ చేయాలంటే ట్విట్టర్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. అది కూడా ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఒకటే కాకుండా ప్లస్ అని కూడా ఎక్స్ట్రా యాడ్ చేశాడు. సో ఏంటంటే దే ట్రైయింగ్ టు జ్యూస్ us అవుట్ అని అనిపించింది. ఇప్పుడు చెప్తాను ది క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, నువ్వు అన్నట్టుగా యు ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు యూజ్ గ్రాక్. అందుకే నీకు సబ్స్క్రిప్షన్ నీకు ఒక బ్యారికేడ్లా ఉంది. నువ్వు గ్రాక్ యూజ్ చేయాలని ఉంది నీకు. ఓకే, కానీ ఇక్కడ నేను అంటే ఒకటి చాట్ జీపీటీ చేయలేని పని, కోపైలట్ చేయలేని పని, బార్డ్ చేయలేని పని, ఆర్ జెమినీ చేయలేని పని, ఇవన్నిటిని ఏదో గ్రాక్ చేస్తుందని నువ్వు అనుకుంటున్నావు. కాబట్టి దాని సబ్స్క్రిప్షన్ ఎందుకు ఉంది, నేను వాడడానికి ఎర్లీ యాక్సెస్ కావాలని నువ్వు అనుకుంటున్నావు అని నేను అనుకుంటున్నాను. ఆల్సో సారీ, ఇప్పుడు నువ్వు దానికి నీకు చాట్ జీపీటీ లాగా కోపైలట్ లాగా ఫ్రీ సబ్స్క్రిప్షన్ లేదు కాబట్టి నువ్వు దాన్ని ట్రై చేయలేదు కాబట్టి యూ థింక్ దట్ దేర్ సంథింగ్ మోర్ దెన్ దిస్. నీకు ఒకవేళ గ్రాక్ కూడా ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఉండి నువ్వు అది కూడా వాడుంటే అఫ్కోర్స్ ఒక్కొక్క టూల్ డైనమిక్స్ ఒక్కొక్కలాగా ఉంటాయి.
బట్ దీని నుంచి ఎంత డ్రాస్టిక్గా ఉంటుంది. బట్ నేనేమంటున్నానంటే అంటే ఒక ఫ్రీగా వచ్చే సబ్స్క్రిప్షన్ ఫ్రీగా వచ్చే మోడల్ ఏదైతే ఉందో దాంట్లో మనకి దొరికే మ్యాటర్ కన్నా కూడా సబ్స్క్రిప్షన్ మోడల్ ఇంకా ఇన్ డెప్త్ అవి ఇమేజ్ జనరేషన్ అంటావు అనుకో. ఎగ్జాక్ట్లీ వాళ్ళకి కావాల్సింది ఇదే. ఎగ్జాక్ట్లీ దే వాంట్ యూ టు థింక్ లైక్ దిస్. ఇలా ఆలోచిస్తావు కాబట్టే నువ్వు వాళ్ళ ప్రైమ్ ప్లస్ సబ్స్క్రిప్షన్స్ అన్ని తీసుకోవాల్సి వస్తుంది. దే ఆర్ జస్ట్ మిల్కింగ్ యూ. ఎంత లాగగలిగితే అంత లాగుతారు. సరే, ఇదే క్వశ్చన్ నేను వేసుకుంటే కనుక నేను ChatGPT చాలా ఎక్కువ, నేను అన్నీ వాడతాను. మొత్తం ChatGPT వాడతాను, జెమినీ అన్నీ వాడతాను. ChatGPT ఈజ్ ఫ్రీ, కోపైలట్ ఈజ్ ఆల్సో ఫ్రీ, జెమినీ ఈజ్ ఫ్రీ, ఓన్లీ గ్రాక్. కానీ గ్రాక్ వాడాలి అనేటువంటి ఆలోచన, అది సబ్స్క్రిప్షన్ పెట్టేశాడే ఇప్పుడు నేను వాడలేకపోతున్నాననే అర్జీ అయితే నాకు లేదు. ఎందుకు? నేను రోజువారీ చేసే యాక్టివిటీస్ అన్నిటిని ChatGPT చేసేస్తుంది, విత్ గుడ్ యాక్యురసీ చేస్తుంది. ChatGPT చేయలేని, ChatGPTకి ఉన్న లిమిటేషన్ ఏంటి? ఫ్రీ వర్షన్కి ఇట్ కెనాట్ టెల్ యూ అబౌట్ వాట్ హ్యాపెండ్ అబౌట్ 2022 తర్వాత ఏం జరిగింది, 2022 తర్వాత జరిగిన ఏది అది చెప్పలేదు. ఇట్ ఈస్ ట్రైన్డ్ అప్ టు దెన్. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ అబౌట్ దట్, లైక్ యూ హ్యావ్ టు టేక్ ద ChatGPT 4 లైక్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి, ప్రో ఆర్ ప్లస్. అక్కడతో అది చేసే పని నాకు సరిపోతుంది. ఓకే, అది చేయలేని పని నాకు బార్డ్ చేసి పెడుతుంది, వాట్ ఎవర్ జెమినీ చేస్తుంది. జెమినీ ఈజ్ వెరీ గుడ్ ఎట్ లాంగ్వేజెస్, లైక్ లిటరల్లీ రీజనల్ లాంగ్వేజెస్. తెలుగు ఆ లాంగ్వేజెస్ అనట్లేదు నేను, రీజనల్ తెలుగు, హిందీ. తెలుగు హిందీలో నీకు ChatGPT సరిగ్గా ఇవ్వదు అసలు. లిటరల్లీ ఇట్ సక్స్ ChatGPT. యాక్చువల్లీ నేను పాట రాయడానికి ట్రై చేశాను ChatGPTలో. ChatGPT సక్స్, లిటరల్లీ సక్స్. ఇది జెమినీ ఈజ్ వెరీ గుడ్ ఎట్, అంటే నువ్వు కొంచెం దాన్ని ప్రాంప్టింగ్ కరెక్ట్గా చేస్తే యూ కెన్ గెట్ నైస్, అంటే లైన్ వస్తుంది నీకు అట్లీస్ట్ డెవలప్ చేసుకోగలగాలి ఇది జెమినీతో. సో నేను అది వాడతాను. అండ్ పర్ప్లెక్సిటీ. సో ఇది ఏంటంటే ఇది ప్రొడక్టివిటీకి చాలా మంచి AI. ఇది నీకు లిటరల్లీ టైం టేబుల్స్ చేయాలన్నా, లేకపోతే ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ChatGPT ర్యాండమ్గా ఒకటి ఇచ్చేస్తుంది, అది ఎంతవరకు అని నువ్వు వెరిఫై చేసుకోవాలంటే మళ్ళీ గూగుల్ చేయాలి, ఇబ్బంది. ఇప్పుడు కొంచెం దాంట్లో వెబ్సైట్ ఇక్కడి నుంచి వచ్చింది అక్కడి నుంచి వచ్చింది రెఫరెన్స్ ఇస్తున్నారు. కానీ పర్ప్లెక్సిటీ అయితే మాత్రం పర్ప్లెక్సిటీ మాత్రం నీకు మంచి రిఫరెన్సెస్ ఇస్తుంది పాయింట్ వైజ్. నీకు అది దాని UI కూడా చాలా బాగుంటుంది. అండ్ అది క్వశ్చన్ లెవెల్స్ ఆఫ్ క్వశ్చన్ నువ్వు అడగచ్చు, ఇది ఇలా అయితే. సో ఇక్కడ నాకు ఈ సబ్స్క్రిప్షన్ మోడల్ దగ్గరికి వచ్చేసరికి నాకు అవసరం లేదని అనిపిస్తుంది. ఏమో రేపొద్దున నాకు అవసరం పడవచ్చు. సో దట్ ఈజ్ వాట్ నా డైలీ లైఫ్లో ఏఐతో ఉన్న ఇబ్బంది అవ్వచ్చు, లేకపోతే వర్క్ అవ్వచ్చు ఇది. సో నువ్వు ఎలా ఎక్కువగా వాడతావు, అసలు వాడతావా లేదా? AI అంటే స్పెసిఫిక్గా ఒక టూల్ అని చెప్పను, కానీ నాది ఆండ్రాయిడ్. నా ఆండ్రాయిడ్ ఫోన్లో ఒక ఫీచర్ ఉంది విచ్ ఇస్ డిజిటల్ వెల్బీయింగ్. ఆర్ యూ అవేర్ ఆఫ్ ఇట్? డిజిటల్ వెల్బీయింగ్. నేను జస్ట్ యాప్ ఫీచర్ వచ్చిన తర్వాత నేను ఒకటేసారి ఇది నా టైం టేబుల్, నేను ఈ టైంకి లేస్తా, ఈ టైంకి పడుకుంటాను దానిలో పెట్టాను అంతే. ఎవ్రీ మార్నింగ్ నేను ఏ టైంకి లేస్తానో ఆ టైంకి అది అలారం ఆటోమేటిక్గా పెడుతుంది, విచ్ ఇస్ ఓకే. నార్మల్లీ మనం అలారం పెట్టుకున్నట్టే ఉంటుంది. బట్ అక్కడితో ఆగిపోకుండా నా ఫేవరెట్ సాంగ్ తోటి నన్ను నిద్రలేపుతుంది. ఎలాగా? నేను గూగుల్ యూట్యూబ్ మ్యూజిక్ వాడుతుంటాను. యూట్యూబ్ మ్యూజిక్లో నా మోస్ట్ ప్లేడ్ సాంగ్ని తీసుకొని ఆ మ్యూజిక్ తోటి నన్ను నిద్రలేపుతుంది. నిద్రలేవంగానే నేను ఆపేస్తాను, మళ్ళీ అలారం ఆపినట్టే ఆపేసిన తర్వాత నాకు అది ఈరోజు వెదర్ ఎలా ఉంది మొత్తం చెప్పేస్తుంది. అదే కాకుండా నేను ఇంటి నుంచి నా ఆఫీస్కి వెళ్ళడానికి నాకు ఎంత టైం పడుతుంది, నా ట్రాఫిక్ ఎలా ఉంది ఆ రూట్లో మొత్తం అంతా చెప్పేస్తుంది. ఇదంతా కాకుండా నేను వర్క్ చేస్తున్నప్పుడు బాగా స్ట్రెస్ అయి ఉంటే, హే గూగుల్ ఐమ్ స్ట్రెస్డ్ అని చెప్పాను అనుకో, ఆటోమేటిక్గా అది ఒక సాంగ్ ప్లే చేస్తుంది. ట్రిగర్ అయిపోయింది. ఆటోమేటిక్గా నేను రిలాక్స్ చేయడానికి ఏదో ఒక సాంగ్ ప్లే చేయడమో, కాకపోతే ఏదో ఒక మంచి ఫైర్ ప్లేస్ సౌండ్స్ ప్లే చేయడమో, రిలాక్సింగ్ సౌండ్స్ అన్నీ ప్లే చేస్తుంది నాకు. ఇట్ విల్ సూత్ మీ. ఆ తర్వాత కాస్త ఈవినింగ్ టైం అయినప్పుడు నా కళ్ళు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా ఈ బ్లూ లైట్ని బ్లాక్ చేయడానికి వార్మ్ స్క్రీన్ని ట్రిగర్ చేస్తుంది. దాని తర్వాత మళ్ళీ రాత్రి ఒక 11 ఆ టైం కల్లా మొత్తం స్క్రీన్ గ్రేడ్ అవుట్ అయిపోతుంది. చీకట్లో ఉంటాము, లైట్లు ఆపేసుకొని ఫోన్లు ఇట్లా పెట్టుకొని చూసుకుంటుంటాము. కళ్ళని మన హెల్త్ని కూడా ఎంత బెటర్గా మేనేజ్ చేయొచ్చో మేనేజ్ చేయడానికి నాకు డిజిటల్ వెల్బీయింగ్ టూల్ చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంది.
ఆల్సో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యూఎస్పీ ఇన్ మై ఫోన్ ఇస్, నేను గూగుల్ పిక్సెల్ వాడుతున్నాను. ఫోన్ పట్టుకొని ఎప్పుడైనా నడుచుకుంటూ వెళ్తున్నాను అనుకో రోడ్ మీద, యు ఆర్ వాకింగ్ ప్లీజ్ బీ అవేర్ అని చెప్పి నాకు ఒక ట్రిగర్ వస్తుంది ఇక్కడ, విచ్ ఇస్ ఐ లైక్ దట్ వెరీ వెరీ మచ్. దట్స్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ. చాలాసార్లు నేను వేరే వాళ్ళల్లోకి బంపిన్ అవ్వడం, గోడల్లోకి వెళ్ళి గుద్దేసుకోవడాన్ని ఆపింది అది నన్ను చాలాసార్లు. ఓకే సో విచ్ లీడ్స్ అస్ టు ద నెక్స్ట్ చాప్టర్, మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్. సో మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అంటే అసలు మీకున్న ఐడియా, బేసిక్ ఐడియా చెప్పండి అసలు, లైక్ ఆడియన్స్కి కూడా ఉన్న బేసిక్ ఐడియా మీకు అసలు తెలిసిన, అంటే వై ఇట్ ఈస్ నేమ్ లైక్ టూ డిఫరెంట్. సో మిషన్ లెర్నింగ్ అంటే నాకు ఫస్ట్ ఇనిషియల్గా నాకు అర్థమైపోయింది ఏంటంటే ఇమేజ్ ప్రాసెసింగ్ ఏదైతే ఉందో, లైక్ ఇప్పుడు ఇందాక చెప్పినట్టు బయోమెట్రిక్ ఏదైతే ఉందో, సో దాంట్లో మనం ఫేస్ ఎప్పుడైనా ఒక చోట మనం రికార్డ్ చేస్తే నెక్స్ట్ టైం వచ్చి ఆ ఫేస్ అక్కడ మళ్ళీ అదే చూస్తే ఆ ఫేస్ అది రికగ్నైజ్ చేసి, లేదా లాంగ్వేజ్ మోడల్ ఇప్పుడు మనం మాట్లాడి ఇందాక మనం అనుకున్నట్టు మన వర్డ్ మన ఏదైతే మన ఒక టోన్ ఉంటుంది, ఇప్పుడు ఈ పర్టికులర్ ఇది మనకి అటాచ్డ్ ఉంటుంది, లైక్ ఇప్పుడు ఈ వాయిస్ వింటే నా దాన్ని క్లియర్గా తెలుస్తుంది, ఈ వాయిస్ వింటే నీ దాన్ని క్లియర్గా తెలుస్తుంది. ఇది ఒక మిషన్ కనుక నేర్చుకుంటే దాన్ని మిషన్ లెర్నింగ్ టెక్నిక్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ని బెటర్ చేయడానికే మెషిన్ లెర్నింగ్ ఉంది అన్నది నా పాయింట్, అంతేనా? వాట్ ఎవర్ యూ టోల్డ్ ఈజ్ లైక్ లిటిల్ కరెక్టే, బట్ నాట్ కంప్లీట్లీ. మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అనేవి obviously they are learning methods for computers, no doubt about that. So machine learning is the first level, ante first level it started with machine learning, later it evolved into deep learning. So deep learning is something like literally you have to sit there and tell it, ప్రతిదీ చెప్పాలి దానికి, లైక్ దానికి డేటా ఎక్కువ తింటుంది అది. మెషిన్ లెర్నింగ్ ఏం చేస్తుంది అంటే స్టాటిస్టికల్ మోడల్ మీద వర్క్ చేస్తుంది. సో నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ఫోటోలు పెట్టి అబ్బాయిల ఫోటోలు అమ్మాయిల ఫోటోలు మిక్సప్ చేసేసి నువ్వు కొన్ని ఫీచర్స్ ఆఫ్ అబ్బాయిలు కొన్ని ఫీచర్స్ ఆఫ్ అమ్మాయిలు చెప్తే అది అడాప్ట్ చేసుకుని దాన్ని ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ అండ్ వ్యాలిడేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 100 శాంపిల్స్ నువ్వు ఇస్తే 80 శాంపిల్స్ని నువ్వు ట్రైనింగ్ చేసావనుకో, ఇంకొక 20 శాంపిల్స్ని నువ్వు టెస్టింగ్ చేసుకుని ఒక 100 శాంపిల్స్లో 60 శాంపిల్స్ నువ్వు ట్రైన్ చేసి ఓ 40 శాంపిల్స్ని 20 ఏమో టెస్టింగ్కి 20 ఏమో వ్యాలిడేషన్కి చేసుకో అని చెప్తే అది ఈ 60తో నేర్చుకుని మిగతా ఉన్నాయి కదా, మిగతా 40తో అది టెస్టింగ్ చేసుకుంటుంది ఎంతవరకు కరెక్ట్ ఏంటని చెప్పేసి. దాని ఫైనల్ యాక్యురసీ ఒక 80% 90% ఇప్పుడు అచీవ్ అయితే, అంటే చాలా మోడల్స్ 100 దాకా లేవు కానీ 95 98 దాకా వస్తున్నాయి. ఇది మెషిన్ లెర్నింగ్ కథ. అది ఎక్కువ డేటా తీసుకోదు కంపారిటివ్లీ డీప్ లెర్నింగ్. డీప్ లెర్నింగ్ మాత్రం ఎక్కువ డేటా తీసుకుంటుంది. దానికి ఒక మనిషి ఇది మేల్ ఇది ఫీమేల్ అని చెప్తే ఇది మేల్ ఎందుకో, మేల్లో ఎన్ని రకాలు ఉన్నాయో ఇంకా డీప్గా చెప్పాలన్నమాట. మేల్ ముక్కు ఇలా ఉంటుంది, లేకపోతే మేల్ కళ్ళు ఇలా ఉంటాయి, స్కిన్ ఇలా ఉంటుంది, మేల్కి అవసరమైతే ఒక్కొక్కసారి పియర్సింగ్స్ ఉన్నాయో లేవో, బియర్డ్ లేదో, బియర్డ్ టెక్స్చర్ ఇలా ఉంటుంది ఫీమేల్. నువ్వు అంత డీప్గా కొంచెం దాన్ని చేయాలి. ఇంకోటి అంటే మన ఇండియన్ కేవైసీ లాగా ప్రతిదీ పెట్టాలి. యా, సో డీప్ లెర్నింగ్ అలాగా. మెషిన్ లెర్నింగ్ ఈజ్ సంథింగ్, మెషిన్ లెర్నింగ్ ఎక్కువగా సిపియూ మీ పనిచేసేస్తుంది. ఇట్ డజంట్ నీడ్ జీపీయూ, అంత జీపీయూ పర్ఫార్మెన్స్ తీసుకోదు. బట్ వేరేస్ డీప్ లెర్నింగ్ ఇట్ కంప్లీట్లీ వర్క్స్ ఆన్ హై లెవెల్ జీపీయూ ఉండాలి, దానికి ఫుల్ అది తీసుకుంటే థ్రాటిల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్కి డెఫినెట్లీ యూ షుడ్ డెఫినెట్లీ యూజ్ డీప్ లెర్నింగ్. ఇప్పుడు చెప్పాడు చూసా, స్పీచ్ రికగ్నిషన్ కానీ లేకపోతే ఇమేజ్ ప్రాసెసింగ్ కానీ మెషిన్ లెర్నింగ్తో కూడా చేయొచ్చు, డీప్ లెర్నింగ్తో కూడా చేయొచ్చు. కానీ కాంప్లెక్స్ క్వశ్చన్స్, ఇప్పుడు నీ క్వశ్చన్స్ ఇప్పుడు 100 మంది ఫోటోలు ఇచ్చి అందులో ఎవడి ఎథ్నిసిటీ ఏంటో డివైడ్ చెయ్యి, ఇంకా డీప్గా ఎవడు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఏంటో చెయ్యి అంటే మాత్రం నీకు డీప్ లెర్నింగ్ మోడల్సే వాడాలి. అండ్ డీప్ లెర్నింగ్ మెయిన్గా వర్క్ చేసేది న్యూరల్ నెట్వర్క్స్ అనే నువ్వు స్టార్టింగ్లో చెప్పిన దాని మీద నడుస్తుంది. సో దిస్ ఈజ్ సంథింగ్ లైక్ చూసే ఆడియన్స్కి కొంచెం అది కష్టంగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. బట్ స్టిల్ దిస్ ఈజ్ ద అండర్లైన్. మేము పూర్తిగా దీన్ని డీప్ డైవ్ చేయట్లేదు, జస్ట్ వీఆర్ గివింగ్ లిటిల్ ఐడియా అబౌట్ వాట్ ఈజ్ డీప్ లెర్నింగ్ అండ్ మెషిన్ లెర్నింగ్. నెక్స్ట్ దిస్ లీడ్స్ us to the next chapter, ethical considerations. ఓకే, అంటే
ఎగ్జాక్ట్లీ. అంటే సో ఎథికల్ కన్సిడరేషన్స్ అంటే ఏదైనా ఎథికల్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎథికల్ హ్యాకింగ్ తీసుకోండి. ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంటంటే మనం అంతా ఒక మనది హ్యాక్ అయిపోయింది, మన ఫోన్ హ్యాక్ అయిపోయింది, మన అకౌంట్ హ్యాక్ అయిపోయింది అనుకుంటాం. సో ఎథికల్ హ్యాకింగ్ అంటే ఇదే పద్ధతిని ఎథికల్ వేలో, అంటే ఒక ప్రాపర్ వేలో, అంటే లీగల్ వేలో అనుకోవచ్చు. సో ఎలా అంటే ఒక దొంగ లాగా మనం ఆలోచిస్తే ఆ దొంగను పట్టుకోగలం. ఇప్పుడు పోలీసులు చేసే పని అనమాట. లైక్ ఏంటంటే పోలీసులు ఏం చేస్తారు, ఒక దొంగలాగా ఆలోచించితే ఈ దొంగ ఎక్కడికి వెళ్తాడు, ఏం చేస్తాడు అనేది వాళ్ళకి ఇంకా క్లియర్గా తెలుస్తుంది. సో దొంగలో కలిసిపోతారు కూడా వాళ్ళు. అలా వెళ్ళి పట్టుకుంటే దొరికే దొంగకిను ఒక పోలీస్గా వెతికితే దొంగ దొరకడానికి అనేది ఎలా అయితే ఉందో, ఎథికల్ హ్యాకింగ్లో కూడా అంతే. ఒక హ్యాకర్గా వీళ్ళు ఆలోచించి రివర్స్ స్ట్రాటజీ ఏదైతే వాళ్ళు ఫాలో అయ్యి హ్యాకర్ ఏదైతే చేస్తాడో అలాగే వెళ్తే ఈజీగా హ్యాకర్ని పట్టుకోవచ్చు, లేదా ఆల్రెడీ హ్యాక్ అయిపోయిన దాన్ని మనం తీసేయచ్చు. సో అలా దాన్ని ఎథికల్ హ్యాకింగ్ అంటారు. అట్లానే ఇక్కడ కూడా ఏంటంటే ఎథికల్ కన్సిడరేషన్స్ ఇన్ ఏఐ. అంటే ఏఐ ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుందో, చాలా బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ప్రైవసీ. ఇవాళ రోజున ఇలా ఉంది. కానీ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు డౌన్ ద లైన్ ఒక 10 years తర్వాత ఎప్పుడో ఏఐలో యూ కెన్ ఈవెన్ ఆస్క్, నాకు తెలిసి ఒక పర్సన్ గురించి మనం ఇదివరకు యాక్చువల్లీ గూగుల్ గ్లాసెస్ అని వచ్చాయి, మీకు ఐడియా ఉందా? అది ఫెయిల్ అయింది యాక్చువల్లీ. బట్ దాని కాన్సెప్ట్లో ఒకటి ఉంది ఏంటంటే, మనం పెట్టుకొని కనుక బయటికి వెళ్తే, ఇప్పుడు ఇవాళ రోజున గూగుల్ అకౌంట్ లేని వాళ్ళు 90% లేరు. ఎలా అయితే యూపీఐ వాడుతున్నారో అలా వాడుతున్నారు. సో ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు అలా దాంట్లో ఒక చిన్న పాయింట్ చెప్తాను ఏంటంటే, అది పెట్టుకొని నువ్వు బయటికి వెళ్తే మనిషిని చూడంగానే వాళ్ళ ప్రొఫైల్ పైన పేరు వచ్చేసింది. ఎగ్జాక్ట్లీ లైక్ వాచ్ డాగ్స్. ఎగ్జాక్ట్లీ. అది ఎంత పెద్ద ప్రైవసీ ఇష్యూ. సో అదేంటి, అది ఎథికలా అంటే కాదు. దట్ ఈస్ ద రీజన్ అది ఇంకా ఇప్పటివరకు ఇంప్లిమెంట్ కాలేదు. కానీ 99% అది అవ్వచ్చు. ఎందుకంటే ఇందాక నువ్వు చెప్పిన మిషన్ లెర్నింగ్ ఆల్రెడీ మన అందరి ఫేసులు వాళ్ళకి తెలుసు కదా. వాళ్ళకి కాదు, మనమే ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో రోజు ఎగ్జాక్ట్లీ పబ్లిక్ ప్రొఫైల్ లో చేసి పెట్టుకొని అందరికి నా మోహన్ చూడు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వీడియో కూడా, దిస్ ఇస్ ఫ్రీ డేటా ఫర్ ఎవ్రీబడి టు కన్స్యూమ్. సో దానివల్ల ఎథికల్గా ఎంత రేంజ్లో, అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు సెక్యూరిటీ పర్పస్, సెక్యూరిటీ లూప్ హోల్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. కానీ మన ఫోన్లోనే, ఇప్పుడు నాకు చిన్నప్పుడు ఒక డౌట్ వచ్చింది. లైక్ ఏంటంటే ఇప్పుడు ఫేస్ అన్లాక్ వచ్చేది ఎప్పుడైతే వచ్చిందో, మన ఫేస్ అన్లాక్తో మన ఫోటో పెట్టుకొని ఓపెన్ చేయొచ్చు కదా ఇడు, కానీ అది అవ్వదు కదా. ఎందుకంటే ఐ మూమెంట్ ఉండాలి, ఐ కదలాలి, డెప్త్ మ్యాప్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. సో ఆబ్వియస్లీ ఏఐలో కూడా అంతే. ఏంటంటే ఒక సింపుల్గా ఫోటో పెట్టేసుకొని మన వీడియోస్ని వాడేసుకుని ఎవరైనా చేసేయగలడు, లేదా మన ఫొటోస్ని వాడేసుకుని చేసుకోగలడు అంటే ఐ థింక్ ఇట్స్ నాట్ పాసిబుల్. అంటే ఎర్లీ డేస్ ఆఫ్ ఈ టెక్నాలజీలో అదే చేసే వాళ్ళందరూ. ఇప్పుడు సామ్సంగ్ S2 S3 వచ్చినప్పుడు ఫేస్ అన్లాక్ చేసుకోవాలంటే ఏదైనా ఫోటో పెట్టేసి అన్లాక్ అయిపోయింది. నేనే మా తమ్ముడు ఫేస్ పెట్టి ట్రై చేసాం ఒకసారి. అంటే ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్ లో వాటిలో రీల్స్ లో కూడా ఉన్నాయి. ఏంటంటే పడుకున్న గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఫోన్ తీసుకెళ్ళి ఆ కళ్ళు ఇట్లా డింగ్ అని ఓపెన్ చేస్తే అది ఓపెన్ ఫింగర్ ప్రింట్ అయితే అవ్వచ్చేమో, కానీ దిస్ డజంట్ వర్క్. సో దట్స్ వాట్, లైక్ నువ్వు స్టార్ట్ చేసినట్టు ఏఐలో ఎథికల్ కన్సిడరేషన్స్కి ఎవరు, అంటే హూ సెట్ సమ్ రూల్స్, లైక్ ఎవరు పెట్టారు, అసలు ఏంటి కరెంట్ ట్రెండింగ్ ఏఐలో ఏమి ఎథికల్ కన్సిడరేషన్స్ చేసి మంచి, అంటే ఏఐని మంచిగా ఉపయోగపడేలా చేస్తున్నారు అనేది చెప్తావు కొద్దిగా. ఆల్సో యాడ్ ఆన్ ఫర్ దట్ క్వశ్చన్, సేమ్ అదే దాంట్లో రీసెంట్గా మన అయోధ్య రామ మందిరం ఇనాగరేషన్ అప్పుడు ఒక చిన్న ప్రమోషన్ వీడియో లాగా చేద్దాం అనుకుని మన కోపైలెట్లోకి వెళ్ళి ఒక ప్రాంప్ట్ ఇచ్చాం, మేక్ మీ పిక్చర్ ఆఫ్ లార్డ్ రామ్ యాజ్ అ చైల్డ్ డూయింగ్ దిస్ డూయింగ్ దాట్ ఇన్ దిస్ లొకేషన్ అని చెప్పి ఇంత మంచి ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత చాలాసేపు లోడ్ అయ్యి లాస్ట్కి సారీ దిస్ కుడ్ నాట్ బి అచీవ్డ్ బికాస్ దిస్ ఇస్ అ ప్రైవసీ ఇష్యూ ఆర్ సంథింగ్ ఏదైనా వచ్చింది. ఎథికల్ కన్సిడరేషన్ ఏంటంటే, ఇప్పుడు ఏ లాంగ్వేజ్ మోడల్ అయినా, లేకపోతే ఇప్పుడు పర్టికులర్గా ఏఐ కూడా ఇదివరకు ఏంటంటే డైరెక్ట్ మనం ఒక సిస్టమ్కి డైరెక్ట్ కాంటాక్ట్ చేసి, లేదా ఒక థర్డ్ పార్టీ వెబ్సైట్కి మనం డైరెక్ట్ కాంటాక్ట్ చేస్తే అక్కడి నుంచి మిషన్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేది. కానీ ఇప్పుడు దేర్ ఆర్ పీపుల్, ఇప్పుడు మనకి మైక్రోసాఫ్ట్ ఉంది, ఇన్ని సాఫ్ట్వేర్కి ఇంతమంది ఆల్రెడీ డెవలప్ అయిపోయిన సాఫ్ట్వేర్కి ఇంతమంది ఇంకా ఎవ్రీడే ఎంత పనులు ఎందుకు చేస్తారంటే మనకి ఎలా చెప్తాం, ఎలా అయితే వెబ్సైట్లకి వాటికి పనిచేస్తారు. సో వాళ్ళు చేసేది ఏంటంటే, ఇప్పుడున్న ఏఐ మోడల్ కూడా మనం టైప్ చేస్తే అది హ్యూమన్ ఇంటర్ఫేర్ మధ్యలో ఒక పర్టికులర్ హ్యూమన్ అనే వాళ్ళ దగ్గరికి అది ఇన్ఫర్మేషన్ వెళ్ళి అది లీగలా, ఈ పర్టికులర్ టాపిక్ని మనం జనాలకి చెప్పచ్చా, ఆ చెప్పిన పాయింట్ కూడా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు టిపికల్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఏదైతే ఇప్పుడు ఆ రోజు ఎలాగో చెప్పినట్టు
వాళ్ళ గురించి కూడా ఆ రోజు యాక్చువల్లీ చాలా ఇన్ఫర్మేషన్ రాకపోతుండే. యాక్చువల్లీ ఐ డోంట్ థింక్ దిస్ విల్ బీ అంటే ఇంకొక హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే ఏ టర్మ్స్ సర్టెన్ టర్మ్స్కే ఎక్కువ ట్రిగరింగ్ సర్చెస్ ఎక్కువ వస్తున్నాయో వాటిని మాత్రమే ఎక్కువ సర్చ్ అయ్యే వర్డ్స్ని మాత్రం వాళ్ళు లిస్ట్ అవుట్ చేసుకొని ఇస్ దిస్ అప్రోప్రియేట్ ఇస్ దిస్ ఇన్అప్రోప్రియేట్ అని వాళ్ళు కొన్ని టిపికల్ టర్మ్స్ అయితే ఉన్నాయో కొన్ని వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ బై డిఫాల్ట్ పెట్టేసి ఉంటాయి. కానీ కొన్ని టిపికల్ వర్డ్స్ ఎప్పుడైతే మనం ఈ మధ్యన చాలా ఈ జెన్జీలో చాలా వర్డ్స్ క్రియేట్ అయిపోయాయి. సో ఆ వర్డ్స్ ని కూడా ఏంటంటే ఈ మధ్యన వాళ్ళు ఇన్బిల్ట్ పెడుతున్నా కూడా స్టిల్ దిస్ పర్టికులర్ ఏఐ మోడల్ ఏదైతే ఉందో దేర్ ఈస్ హ్యూమన్ ఇంటర్ఫరెన్స్ అంటే మనం కొట్టేది క్లౌడ్కి ఎలా అయితే వెళ్తుందో మధ్యలో హ్యూమన్ ఇంటర్ఫరెన్స్ ఉంది, లేకుండా అయితే లేదు. యాక్చువల్లీ నువ్వు చెప్పింది కొంతవరకు కరెక్ట్, కొంతవరకు కాదు. ఇది నేను బ్రేక్ డౌన్ చేస్తా. ఏంటంటే గూగుల్ ఫస్ట్ టైము ఇప్పటిదాకా ఉన్న ఏఐస్ వాటిల్లో గూగుల్ ఈజ్ ద ఫస్ట్ వన్ టు బ్రింగ్ సమ్ పాలసీస్ టు ఏఐ ఫస్ట్ టైము. సో ఈ పాలసీస్లో భాగంగానే ఈ ChatGPT కానీ ఇవన్నీ రిలీజ్ అవ్వకముందే కొన్ని సెట్ ఆఫ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇలా పెట్టుకున్నారు. నువ్వు చెప్పినట్టు ఏవైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ ఉంది, నరేంద్ర మోడీ వాయిస్ మనం చూసిందే, ఎన్ని పాటల్లో మనం ఇది చేసాం. సో అక్కడ జరిగినప్పుడు ఆ విషయంలో నువ్వు చెప్దు కానీ సో ఆ విషయంలో జరిగినప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే ఈ చాట్ బాట్స్ లేకపోతే వాయిస్ చేంజింగ్ మోడల్స్ ఇవన్నీ కూడా ఎక్కువ ట్రాఫిక్ ఏదైతే జనరేట్ అవుతుందో ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ మినిస్టర్ రేంజ్లో, సో అలాంటివి నువ్వు అన్నట్టు హ్యూమన్ ఇంటర్వెన్షన్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళు కంట్రోల్ చేసి ఈ డేటాని ఇవ్వచ్చా ఇవ్వకూడదా అన్నట్టుగా చేశారు. బట్ అదర్ దాన్ దట్ ఆల్రెడీ ద హ్యూమన్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో లైక్ టాకింగ్ అబౌట్ డ్రగ్స్ కానీ లేకపోతే వయలెన్స్ కానీ ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ అయిపోయింది. దీని గురించి మాట్లాడడానికి ఒక పాయింట్ చెప్తాను నేను. యాక్చువల్గా కొంతమంది టెర్రరిస్టులు ఈ టాపిక్ చాలా టిపికల్ టాపికే, కానీ ఏంటంటే వాళ్ళని పిలిచి ఒరే నువ్వు ఏం చదువుకున్నావు అంటే వాళ్ళు లిటరల్ 10th కూడా పాస్ అవ్వాలి, మరి నీకు ఈ బాంబు అనేది ఎట్లా తయారు చేసావు అంటే లిటరల్లీ నేను యూట్యూబ్లో చూస్ చేశాను అని చెప్పాడు. లేదంటే అసలు సర్చ్ ఇప్పుడు మనకి ఇవాళ అంటే ఇది ఎథికల్ కాదా అంటే యూ కెన్ సర్చ్ ఎవ్రీథింగ్ నవ్ ఆన్ వెబ్ కదా. సో ఇప్పుడు యూట్యూబ్ సర్చ్ ఏదైతే ఉందో అది హ్యూమన్ ఇంటర్ఫరెన్స్ కాకపోవచ్చు, బట్ ఏఐలో చాలా మట్టుకు స్టెప్స్ ఉంటాయని నేను బాగా గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే దట్స్ వాట్ లైక్ నువ్వు చెప్పిన పాయింట్కే వి అరైవ్ ఎట్ కమ్యూనిటీ గైడ్ లైన్స్. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఏదైతే వీడియో ఉండిందో అది కమ్యూనిటీ గైడ్ లైన్స్కి విరుద్ధం. అప్పుడు యూట్యూబ్ మనం లాస్ట్ టాపిక్లో మాట్లాడుకున్నప్పుడు యూట్యూబ్ ఎవల్యూషన్లో దెర్ ఈజ్ నో సచ్ డిపార్ట్మెంట్ ఆర్ సంథింగ్ విచ్ విల్ ఇప్పుడు యూట్యూబ్ ఖచ్చితంగా ఛానల్లో నువ్వు ఏదన్నా పెట్టాలన్నా లేకపోతే నీ యూట్యూబ్ ఛానల్ వెరిఫై అవ్వాలన్నా ఖచ్చితంగా యూట్యూబ్ ఎంప్లాయీ దాన్ని మాన్యువల్ వెరిఫికేషన్ చేస్తే కానీ జరగదు. సో ఇది ఎవ్రీథింగ్ షుడ్ బి ఎథికల్. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు రెగ్యులర్ గా దాంట్లో అప్డేట్స్ కూడా పెడుతున్నారు, పిల్లల కోసమా పెద్దవాళ్ళ కోసమా. ఇంకా తర్వాత ఏంటంటే మొత్తం అందరికి చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది, యానిమల్ ప్రొటెక్షన్ యాక్ట్. ఈ మధ్యన ఇంకోటి వచ్చింది ఏంటి తెలుసా, ఒక ఏఐ జనరేటెడ్ ఏదైతే కంటెంట్ నువ్వు పెడుతున్నప్పుడు ఒక ఏరియాని నువ్వు రీక్రియేట్ చేసావా లేదా అని కూడా క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకే, సో మీరిద్దరు చెప్పిన దానికి కంటిన్యూషన్ నాకు ఒక డౌట్ ఈ కమ్యూనిటీ గైడ్ లైన్స్ దీని గురించి. చైల్డ్ అని ఏమంటారు, చైల్డ్ లేబర్ కాదు చైల్డ్ అబ్యూస్ని ఇంకా యానిమల్ అబ్యూస్ని కమ్యూనిటీ గైడ్ లైన్స్ ద్వారా తగ్గించడానికి చూస్తున్నారు కదా. బట్ ఐవ్ సీన్ కౌంట్లెస్ వీడియోస్ వేర్ పీపుల్ స్కిన్ యానిమల్స్ని హంట్ చేయడం, షూట్ చేస్తారు, దాన్ని స్కిన్ చేయడం, దాని స్కిన్ని మజిల్ని మొత్తం సపరేట్ చేయడం అంతా చేసి పెడతారు. హౌ ఇస్ దిస్ నాట్ బీయింగ్ దీనికి నేను ఒక పాయింట్ చెప్తాను. యాక్చువల్గా దీంట్లో ఒక పాయింట్ ఉంది ఏంటంటే స్కిన్నింగ్ అండ్ ఇప్పుడు ఇవన్నీ హంటింగ్ అనేది ఏదైతే ఉందో స్లాటరింగ్, ఈ స్లాటరింగ్ ఈస్ లీగల్ బికాస్ స్లాటరింగ్ చేసి అది అమ్ముతారు విచ్ ఇస్ లీగల్. యూ కెన్ రికార్డ్ దట్ అండ్ యూ కెన్ పోస్ట్. కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఏంటంటే కొన్ని కంట్రీస్కి ఇప్పుడు మనకి ఏదైతే యూట్యూబ్లో పర్టికులర్గా మనం అన్ని చోట్ల మనం అది దాన్ని పెట్టుకుంటామో అట్లా ఈ పర్టికులర్ నువ్వు చెప్పింది ఏదైతే ఉందో అది ఆ పర్టికులర్ ఎవరైతే వాడు ఎక్కడి నుంచి అయితే పెట్టాడో అక్కడ లీగల్ అయి ఉండొచ్చు. అందుకే కొన్ని వీడియోస్ చూడు ఇక్కడ చూడగలం, కానీ కొన్ని టిపికల్ వీడియోస్ ఫర్ ఎగ్జాంపుల్ పీకాక్ మీట్ ఈస్
ఇల్లీగల్ ఇన్ ఇండియా. సో అది నువ్వు వేరే కంట్రీలో కొన్ని చోట్ల తింటారు. సో వాళ్ళ ఆ టాపిక్ ఏదైతే నువ్వు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మన దగ్గర అది బ్యాన్ చేసి ఉండొచ్చు, ఆ వీడియో కనపడకపోయి ఉండొచ్చు. సో అలా అవుతాయి. కాకపోతే టిపికల్ ఓవరాల్గా ఏంటంటే చాలా ఒక మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీ వేసారు యాక్చువల్ యూట్యూబ్లో. అదే నువ్వు అన్నట్టు ఈ క్వశ్చన్స్ అన్ని ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ వచ్చారు. రైట్, ఈ రోజుకి కోపా యాక్ట్ ఉంది. డెఫినెట్లీ చైల్డ్ అబ్యూస్ చేస్తే ఇక ఇది ఏ కంట్రీ అని కాదు, డెఫినెట్లీ టేక్ డౌన్ చేస్తారు. రెండోది, నేను ఎందుకు నీకు ఇంత కాన్ఫిడెంట్గా అడిగానంటే, మా ఫ్రెండ్ది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటే వాడు ర్యాండమ్గా వ్లాగ్ చేస్తుంటే వెనకాల ఎవరో గేదెలు తోలుకునే వాళ్ళు గేదెని గట్టిగా కొట్టారంట. అది లైక్ 1 సెకండ్ 2 సెకండ్స్ వెనకాల బ్యాక్గ్రౌండ్లో రికార్డ్ అయితే దాన్ని చూపించి ఛానల్కి కమ్యూనిటీ గైడ్ లైన్ వార్నింగ్ అయితే పడింది. సో ఇది నాకు లిటరలీ తెలుసు, నేను నమ్మలేదు, చూశాను కాబట్టి ఓహో ఇది వాడు ఇలా సర్కిల్ చేసి చూపించా, ఓహో ఇలా కూడా చేస్తున్నారు అనమాట. వాడు నాకు యాక్చువల్లీ చెప్పాడు వ్లాగింగ్ చేస్తుంటే, నువ్వు చూసుకోబోయా, నువ్వు బయట వ్లాగింగ్ చేస్తున్నావు కదా, ఈ యానిమల్స్ని కొట్టినా చిన్నపిల్లల్ని కొట్టినా నీ బ్యాక్గ్రౌండ్లో కూడా కొట్టకుండా వైలెన్స్ జరగకుండా ఉండేలా చూసుకో అని చెప్పాడు. అదే నాకు అర్థం కాదు, డైరెక్ట్గా ఇంత వైలెంట్ వీడియోస్ని డైరెక్ట్గా అదే ఇంటెంట్ తోటి షూట్ చేసి అప్లోడ్ చేస్తే ప్రాబ్లం లేదు. బ్యాక్గ్రౌండ్లో ఎక్కడో ఏదో చిన్నగా జరిగితే మాత్రం ఇంత అదే ఇప్పుడు దీనికి కూడా మనం మిషన్ లెర్నింగ్ చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం అంతా ఒక వీడియో ఉంటే, ఒక వీడియో 3 అవర్స్ 4 అవర్స్ ఉంటే, ఒక మనిషి వీడియో మొత్తం చూడడము, ఒక మిషన్ మొత్తం వీడియోని ప్రాసెస్ చేయడం. సో ఇవాళ ప్రాసెస్ చేసి ఎక్కడైతే ఈ సర్టెన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని ఎస్కలేట్ చేసి హ్యూమన్ కి ఇస్తుంది. ఓకే, యా, ఆన్ దట్ నోట్ వి ఆర్ మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్, AI ఆర్ట్ అండ్ క్రియేటివిటీ. సో AI art, can I also include gaming into this? Because it is also it is creativity. Yes. యా, ఆర్ట్ కూడా, ఆర్ట్ ఫామ్ కూడా అనొచ్చు. యాజ్ సెడ్ లాస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టే, ఏఐ యూట్యూబ్ ఎక్కడ లేదు, ఏఐ ఎక్కడ లేదు, సర్వాంతర్యామి అంతే. AI in gaming నేను చూసింది ఏంటంటే అన్రియల్ ఇంజిన్. అన్రియల్ ఇంజిన్ మీ అందరికీ తెలిసిందే కదా. అన్రియల్ ఇంజిన్ ఈజ్ అ గేమ్ డెవలప్మెంట్ టూల్. ఆ సాఫ్ట్వేర్లో గేమ్స్ మొత్తాన్ని అసలు వాట్ నాట్, యూ కెన్ బిల్డ్ లిటరల్ సిటీస్ ఇన్ అన్రియల్ ఇంజిన్ అండ్ యూ కెన్ రెండర్ దెమ్. వీటిలో ఒక లైటింగ్ టూల్ ఒకటి ఉంటుంది, చూస్తా ఒక నిమిషం. సో అన్రియల్ ఇంజిన్లో నువ్వు రియల్ టైం రెండరింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైట్ సోర్స్ని ఇక్కడ పెట్టి రెండర్ చేసావు, నీకు నచ్చలేదు, లైట్ సోర్స్ని వెంటనే ఇక్కడ నుంచి ఇక్కడికి మార్చేయగానే ఇమీడియట్గా డీప్ లెర్నింగ్ ద్వారా జీపీయూ యాక్సలరేషన్ తీసుకొని షాడోస్ వచ్చేస్తాయి, రియల్ టైంలో షాడోస్ని లైట్ని మొత్తం, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సెట్ తీసుకో, ఈ స్టూల్స్ ఉన్నాయి, ఈ లైట్స్ అన్నీ ఉన్నాయి, ఈ బ్యాక్గ్రౌండ్ అంతా ఉంది, ఈ లైట్ సోర్స్ని ఇక్కడి నుంచి ఇక్కడ మారిస్తే నీ రియల్ టైంలో ఎలా అయితే లైట్ మూవ్ అయిపోయి షాడోస్ ఫామ్ అవుతాయో సేమ్ అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ద్వారా గేమింగ్ ఇండస్ట్రీలో కూడా ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్స్ని అచీవ్ చేయగలుగుతున్నారు, విచ్ ఇస్ మైండ్ బ్లోయింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్జా హొరైజన్ గేమ్ తెలుసు కదా, అందులో స్కైస్ అండ్ 8K రెండర్ స్కైస్ని వాళ్ళు షూట్ చేశారు, దాన్ని ట్రైన్ చేసి గేమ్లో ఇన్కల్కేట్ చేశారు. యూ గెట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ వెల్ యూఆర్ ప్లేయింగ్ ఫోర్జా హొరైజన్ 5. ఆల్మోస్ట్ నిజంగా ఉన్నట్టే ఉంటుంది. అంటే ఒక 8K కెమెరా పెట్టుకొని మనం చూస్తే ఎలా ఉంటుందో ఆ రేంజ్, అంటే ఆ ట్రైనింగ్ ఎంత రిగరస్ గా ఉంటుంది. యా, డెఫినెట్లీ లాట్ ఆఫ్ డేటా సెట్స్ అది తింటుంది. డీప్ లెర్నింగ్ ఈజ్ లైక్ దానికి ఎంత డేటా ఇచ్చినా సరిపోదు, ఎంత జీపీయూ ఇచ్చినా దానికి ట్రైన్ అవ్వడానికి లాట్ ఆఫ్ హీట్ జనరేట్ చేస్తుంది అది. గేమ్ నుంచి నెక్స్ట్ వెళ్ళే టాపిక్ ఏదైతే ఉందో అది మ్యూజిక్. ఏంటంటే ఇవాళ రోజున యూ కెన్ క్రియేట్, అంటే ఒక ఏఆర్ రెహమాన్ లాంటి మ్యూజిక్ నువ్వు ఏఆర్ రెహమాన్ లేకుండా చేయొచ్చు. ఆబ్వియస్లీ సమ్ మోడల్స్ ఆర్ కొంత డబ్బులు పెట్టాలి, కానీ యూ కెన్ లిటరల్లీ క్రియేట్ ఇప్పుడు ఒక లేని మ్యూజిక్ ని, అంటే ఇప్పుడు రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ ఎలా అయితే ఉందో ఇట్ విల్ ల్యాండ్ యు ఇన్ లీగల్ ట్రబుల్. చూసుకో, లేదు, see they are certain websites which actually provide you with good content. క్రోమ్ మ్యూజిక్ ల్యాబ్ అని ఒకటి ఉంది గూగుల్ క్రోమ్లోనే. యూ కెన్ క్రియేట్ లిటరల్లీ యువర్ మ్యూజిక్. అంటే
ఆబ్వియస్లీ అమెచ్యూర్గానే ఉంటుంది, కానీ మీ ఓన్ మ్యూజిక్ క్రియేట్ చేసుకోవచ్చు దీంతో. యాక్చువల్గా ఏఐ జనరేటెడ్ మ్యూజిక్ మెనీ పీపుల్ యాక్చువల్లీ యూజింగ్ తెలుసా. దానివల్ల అంటే నేను నాకు తెలిసిన ప్రాబ్లం ఏంటంటే రీసెంట్ గా Exactly. మన కీడా కోలా మూవీలో జరిగిన ఇష్యూ అది ఓకే, ఏం నాకు తెలియదు అది ఏం జరిగింది. అది ఏంటంటే యాక్చువల్లీ ఏఐ జనరేటెడ్ మ్యూజిక్ కాదు, ఏఐ జనరేటెడ్ వాయిస్. ఓకే, అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్ ఏదైతే ఉందో ఆ సాంగ్ని వాళ్ళు ఏఐ జనరేటెడ్గా ఏఐతో చేసుకొని పాటలో ఇంక్లూడ్ చేశారు. అంటే ఇప్పుడు లిటరల్లీ ఆయన వచ్చి పాడినట్టు అనమాట. కానీ యాక్చువల్గా ఆ పాట పాత పాటే, బట్ ఈ టెక్నికల్ మ్యూజిక్ పెట్టేసి కొంచెం హడావిడి చేసేసి ఆయన వాయిస్ పెట్టేసేసరికి అదేమైందంటే ఒక రికగ్నిషన్ వచ్చింది. అదంతా పక్కన పెడితే వాళ్ళకి నచ్చలేదు. లైక్ ఆయన సన్ అయిన చరణ్ గారికి నచ్చలేదు అనమాట. నచ్చకుండా కేసు వేసారన్న పెద్ద పెద్ద ఇష్యూ అయింది. బట్ నౌ ఇట్ ఈస్ సాల్వ్డ్. బట్ స్టిల్ ఏంటంటే అలా అంటే ఒక పర్టికులర్ పర్సన్, అంటే చాలా ఫేమస్ పర్సన్, లేట్ పర్సన్ ఉన్నప్పుడు వాళ్ళ అప్పటికి వాళ్ళకి ఏమీ చెప్పలేదంట. అంటే వాళ్ళ పర్మిషన్ కానీ ఏమీ తీసుకోలేదు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేశారు కాబట్టి అది వచ్చింది. కానీ యాక్చువల్గా ఏంటంటే యూ కెన్ క్రియేట్ పర్టికులర్ వాయిస్. అంటే చిన్న ట్రైనింగ్ ఇస్తే, చిన్న మోడల్ ట్రైనింగ్ ఇస్తే మనం వాయిస్ క్రియేట్ చేయొచ్చు, పాటలు క్రియేట్ చేయొచ్చు, మ్యూజిక్ క్రియేట్ చేయొచ్చు, విచ్ ఇస్ ఎ గ్రేట్ థింగ్ ఆన్ టుడేస్ పీరియడ్. చెప్పిన దానికే నాకు డీటెయిల్స్ పేర్లు అవి తెలీదు. ఒక ఫారెన్ కంట్రీలో, అమెరికాలో అనుకుంటా, ఒక మదర్ వాళ్ళ డాటర్కి వాళ్ళ గ్రాండ్ మదర్ని చూపించింది. అంటే లిటరల్లీ అంటే గ్రాండ్ డాటర్కి. దానికి డీటెయిల్స్ నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ఎవరు చేసి ఏంటి పేర్లు తెలియదు. మీకు యూ కెన్ గూగుల్ ఇట్ అండ్ యూ కెన్ నో ఇట్. బట్ అంటే లిటరల్లీ ఇదిగో మీ అమ్మమ్మ ఎలా ఉంటుంది, మీ అమ్మతో మాట్లాడు అని చెప్పి వీడియో కాల్లో దిస్ వాజ్ అచీవ్డ్ బై సమ్ ఫేస్బుక్ పెద్ద కంపెనీ ఎవరో అచీవ్ చేశారు, దీన్ని హెల్ప్ చేశారు. యాక్చువల్గా ఏంటంటే ఫేస్ మోడలింగ్ లో ఇట్లాంటిది కూడా ఏంటంటే ఇప్పుడు ఒక పర్టికులర్ అంటే చిన్న పిల్లని తీసుకొని మనకి స్టిల్ టుడే వీ కెన్ డూ దిస్. ఏంటంటే మనం ఏజ్ పెంచేసుకోవచ్చు అనమాట. అంటే అది ఏం చేస్తుంది అంటే యావరేజ్ గా ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ యూజ్ ద ఈజియెస్ట్ వే యూ కెన్ డూ దిస్ ఇస్ అ స్నాప్చాట్ ఫిల్టర్. స్నాప్చాట్లో మనకి 2021-22లో బాగా ఫేమస్ అయ్యి బాగా ట్రెండ్ అయింది కూడా ఈ ఫిల్టర్. అందరూ మామూలుగా ఓల్డ్గా ఉన్న వాళ్ళు యంగ్ అయిపోవడం, యంగ్గా ఉన్న వాళ్ళు ఓల్డ్ అయిపోవడం, ఇట్లా ఫోటోలు తీసుకొని టిండర్ ప్రొఫైల్లో పెట్టుకొని మంచి క్యాట్ ఫిషింగ్ కూడా జరిగాయి అప్పుడు. యా, సో నువ్వు అన్నట్టు ఏఐ ఒకటి ఇప్పుడు ఎస్పీబీ గారిది ఏదైతే చేశారో మేబీ ఇఫ్ ఇట్ డజంట్ లైక్ అది కాన్ఫ్లిక్ట్ అయ్యి ఉండకపోతే, బట్ ఇట్స్ లైక్ ఆయన లేరు కాబట్టి అట్లీస్ట్ ఆయనని ఈ విధంగా అయినా చూసుకోవచ్చు అనే ఒక అది జరిగింది. అంటే ఎండ్ ఆఫ్ ది డే అదే జరిగింది. అంటే ఇప్పుడు యాక్చువల్గా కొంతమంది అంటారు ఆయన వాయిస్ వాళ్ళ అబ్బాయి వాయిస్ ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటే అంటారు. కానీ ఇప్పుడు ఇలా చేసుకోగలిగితే అన్ని అలాగే అవుతాయేమో అని ఒక ప్రాబ్లం కూడా ఉంది కదా అక్కడ. అదే అందుకే అంటున్నా, కాన్ఫ్లిక్ట్ అరైజ్ అయ్యి ఉండకపోయి ఉంటే మేబీ దట్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్, రియల్లీ గుడ్ థింగ్. ఆబ్వియస్లీ అన్నిటిని అన్ని విధాలుగా మనం ఇట్స్ ఆల్వేస్ ద వే యూ సీ ఇట్. ఎగ్జాక్ట్లీ, నువ్వు పర్స్పెక్టివ్ మార్చుకొని చూస్తే ఏదైనా బాగుందని అనిపిస్తుంది. తర్వాత ఇదే టాపిక్ లో మనం మ్యూజిక్ తర్వాత మాట్లాడుకోగలిగేది ఏంటంటే స్క్రిప్ట్, లైక్ వర్డ్స్ కానీ ఒక సెంటెన్స్ కానీ లేకపోతే ఒక స్క్రిప్ట్ కానీ ఇవన్నీ కూడా ఇవాళ రోజున ఏదైతే నువ్వు బాగా దీనికి బాగా కనెక్ట్ అవుతావు. ఇమేజ్ సరే, ఇమేజ్ తర్వాత నెక్స్ట్ వచ్చేది స్క్రిప్ట్ గురించి మాట్లాడుతున్నా. లైక్ ఏంటంటే వర్డింగ్స్. ఇప్పుడు ఇవాళ రోజున మనకి స్కూల్లో టీచర్స్ ఇంత పెద్ద ఎస్ఏ రాసుకుని రారా అంటే మనం ఎంత కష్టపడేవాళ్ళం. ఇవాళ రోజున నువ్వు జస్ట్ ఆ టాపిక్ దానికి చెప్తే చాలా ఇంత ఇస్తుంది. కానీ అది కూడా మళ్ళీ సేమ్ ఎగ్జాక్ట్లీ ప్లేజరిజం రాకుండా మనం ఎలాగన్నా దాన్ని మనం తీసుకోవచ్చు, దాన్ని ఎట్లాగన్నా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఈ విషయంలో రీసెర్చ్ రైటింగ్ రాయాలన్నా లేకపోతే ఆర్టికల్స్ రాయాలన్నా లిటరల్లీ యూట్యూబ్ వీడియోస్కి, షార్ట్ వీడియోస్కి స్క్రిప్టింగ్ కానీ ఇప్పుడు దానికి లిటరల్లీ వాట్ ఎవర్ యూ డూ ఈజ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నువ్వు కరెక్ట్గా చేయగలిగితే, దానికి పర్ఫెక్ట్ ప్రాంప్ట్ ఇస్తే అది నీకు ఇచ్చే రిజల్ట్ ఇంకా లైక్ రెడీ టు సర్వ్. ఇంకా దాన్ని గుడ్డిగా ఫాలో అయిపోయినా నీకు పర్పస్ నీవు అనుకున్న దానికంటే ఎక్కువ సర్వ్ అవుతుంది. యాక్చువల్లీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇస్ అ వెరీ హై పేయింగ్ జాబ్ కదా ఈ మధ్య. ఇఫ్ మన వ్యూవర్స్లో ఎవరైనా ప్రాంప్ట్ ఇంజనీర్స్ ఉంటే ప్లీజ్ వీ వాంట్ టు బీ ఫ్రెండ్స్, యు నో వాట్ ఐ మీన్. ఓకే, సో ఆ విధంగా రీసెర్చ్ రైటింగ్ స్టైల్స్ అంటే ఇప్పుడు చాలా ఉంటాయి. ఇప్పుడు అమెరికన్ ఏపీఏ స్టైల్ అని ఉంటుంది, రకరకాల స్టైల్స్ ఉంటాయి. ఈ స్టైల్స్ని అడాప్ట్ చేసుకో, ఇలాగే రాయి, ఇంతవరకే రాయి, సైటేషన్స్ ఇవ్వి. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ స్క్రిప్ట్ ఇచ్చి
దానిలో అలాంటి లాంగ్వేజ్నే స్టైల్ ఆఫ్ ఇదినే మెయింటైన్ చేయి త్రూ అవుట్. అండ్ ఇంకోటి ఇదే విషయాన్ని బ్రేక్ డౌన్ చేసి 1 లైన్లో చెప్పు, నువ్వు యూ ప్లే విత్ ఇట్, మీరు ఎలా కావాలంటే దాన్ని అలాగా మార్చుకోవచ్చు. అండ్ ఇట్ విల్ 100% అది ఇచ్చి దాన్ని ఏమంటారు, నువ్వు అడిగిన క్వశ్చన్కి అది 95% న్యాయం చేస్తుంది. అది నాకు చాలా చిరాకు వచ్చే పాయింట్ ఏంటంటే, ఇట్లాగే నాకు కూడా ఏదో ఒక అసైన్మెంట్ రాయాల్సి వస్తుంది, నా ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది, పెడతాము, మనకి ఎఫర్ట్ పెట్టాలనిపించకపోవడం, ఏదో లేజీనెస్ రావడం వల్ల దానికి ఇచ్చి ప్రాంప్ట్ నాకు దీని గురించి కావాలంటే కొన్ని సర్టెన్ టర్మ్స్, సర్టెన్ వర్డ్స్ ఉంటాయి, ఆ వర్డ్స్ని చూడంగానే అవతలవాడికి అర్థమైపోతుంది, అరే వీడు ఈ ఎగ్జాక్ట్ ChatGPTలో రాశాడు, అరే వీడు బార్డ్లో రాశాడు, అరే యాక్చువల్గా ఈ టాపిక్ మీద ఒకటి ఏంటంటే, ఇప్పుడు కరెంట్లీ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ బాగా కనెక్ట్ అవుతారు. ఏంటంటే ఈ పర్టికులర్ టాపిక్ ఏదైతే చెప్పాడో, అంటే ఇప్పుడు మీరు ఏదైనా రేపు థీసిస్ చేయాలన్నా లేకపోతే ఇంకోటి ఏమైనా చేయాలన్నా ఇన్ కేస్ AI వాడితే, ఇవాళ రోజున దే ఆర్ సాఫ్ట్వేర్స్, మీరు ఒక బింగ్ నుంచి తీసారా, ఒక ChatGPT నుంచి తీసారా, ఎక్కడి నుంచి అయితే తీసారో ఇంక్లూడింగ్ ప్రతి వర్డ్స్తో సహా మొత్తం క్లియర్గా అక్కడ వచ్చేస్తాయి. సో ఆ సాఫ్ట్వేర్ పేరు టర్నిటిన్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో అది లైక్ రీసెర్చ్ చేసే వాళ్ళందరికీ, అకాడమియాలో ఉన్న వాళ్ళందరికీ బాగా తెలిసిన సుపరిచితమైన సాఫ్ట్వేర్ అది. సో అదేంటంటే మీరు రాసిన ఎంటైర్ డాక్యుమెంట్ని దాంట్లో పెడితే వితిన్ మినిట్స్లో అది నీకు ఏ సోర్స్, అంటే నువ్వు లిటరల్లీ దొబ్బేవాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర నుంచో కాపీ చేసి పెట్టేవాల్సిన అవసరం లేదు. నీ రైటింగ్ స్టైల్, వాడి రైటింగ్ స్టైల్ నీకు నీ అంతటగానే వచ్చి ఉండొచ్చు. లిటరల్లీ కొన్నిసార్లు టర్నిటిన్ చాలా డంబ్గా అనిపిస్తుంది, ఎందుకంటే పేజ్ నెంబర్ని ప్లాగరైజ్ అయిందని చెప్పడం, ఆఫ్ ది, విచ్ ఈజ్ ద, ఇలాంటి రెగ్యులర్గా అందరికి వచ్చే సెంటెన్సెస్ కూడా ఒక్కొక్కసారి హైలైట్ చేసి ఇది సో అండ్ సో. కాకపోతే అందుకే లిమిట్ ఉంటుంది ప్లాగరిజంకి, 15% ఆఫ్ ఎనీ ప్లాగరిజం కంటెంట్ ఈజ్ అలౌడ్ ఇన్ రీసెర్చ్. ఈజ్ ఇట్ జస్ట్ టు ఫైండ్ అవుట్ ప్లేజరిజం ఆర్ జస్ట్ నీ కాపీ రైటింగ్ టెస్ట్ చేసుకోవడానికి? అరైవింగ్ టు దట్ పాయింట్. సో ఫస్ట్లో అలా ఉండేది మొన్నటి వరకు, AI ChatGPT రాకముందు. బికాజ్ లైక్ దీని గురించి చాలా జరిగినాయి. యూఎస్లో చాలా యూనివర్సిటీస్ కూడా డైరెక్ట్గా అందరూ ChatGPT వాడి రాసేస్తున్నారని చెప్పి అసైన్మెంట్స్కి ChatGPT వాడకూడదు, లిటరల్లీ హ్యాండ్ రిటర్న్ అసైన్మెంట్సే యాక్సెప్ట్ చేస్తాం అన్నట్టుగా మార్చారు. కానీ ఇప్పుడు టర్నిటిన్ వాళ్ళు కూడా AI వాడతారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, దే ఇంట్రడ్యూస్డ్ సమ్, అంటే ఇది మన స్టూడెంట్స్ లెవెల్లో రాదు, ఓన్లీ ఫర్ ప్రొఫెసర్స్, లైక్ టీచర్స్, అకాడమిషియన్స్, వాళ్ళకి మాత్రమే ఎనేబుల్ అయ్యే ఫీచర్ ఇట్ సైడ్, అంటే నాట్ ద అదర్ సైడ్. సో స్టూడెంట్స్కి తెలియదు, స్టూడెంట్స్కి మాత్రం అది అంత హైలైట్ చేసి చూపించదు. బట్ ఇట్ సైడ్ ఉన్న ఈ ప్రొవైడర్స్కి మాత్రం అది దిస్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ AI అని చెప్పేస్తుంది. కానీ బట్ దెన్ దీన్ని కూడా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ని మీరు కరెక్ట్గా నేర్చుకోగలిగితే AIతో రాసినట్టుగా కాకుండా మీ సొంతంగా రాసినట్టుగా కూడా దీన్ని మీరు డిజైన్ చేయొచ్చు. బ్రో ఇస్ టాకింగ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. ఎలా అంటే మీరు లిటరల్లీ కొన్ని డంబ్ వర్డ్స్ రాసి కావాలని మ్యాన్ మేడ్ హ్యూమన్ ఎర్రర్స్ ఇంట్రడ్యూస్ చేసి, దానికి లిటరల్లీ కమాండ్లోనే మీరు కొన్ని చేసి చేయొచ్చు. స్టిల్ నేను అదే చెప్తున్నా, మళ్ళీ అదే చెప్తున్నా, ట్రై చేయండి, లైక్ అర్థం చేసుకునే వరకు ఓకే. యూ ల్యాండ్ ఇన్ ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్స్, డోంట్ కంప్లీట్లీ అడాప్ట్ టు ఇట్. నేను అదిగే చెప్తా, ఇవాళకి నేను చాలా ఏకి అడాప్ట్ అయిపోయా. ఏ టెక్స్ట్ రాయాలన్నా ఎందుకంటే ఎవడు రాస్తాడు, నా పాయింట్ ఇదే, నాకు ఓపిక లేదు, నేను రాయలేను. సో నేను ఎండ్ ఆఫ్ ద డే AI వచ్చి మన ఎగ్జామ్స్ రాయదు, AI వల్ల మనకి డెవలప్మెంట్ అవుతుంది, కానీ మన నాలెడ్జ్ డెవలప్ అవ్వాలంటే మనమే చదువుకోవాలి, మనమే రాయాలి. కాబట్టి అదొక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకి ఒక లాగా తీసుకోవాలి తప్ప దాని మీదే పూర్తిగా డిపెండ్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు. ఎంఫసిస్ చేసుకోవడానికి యూజ్ చేసుకోండి. ఇట్స్ లైక్ ఏ 2-edged నైఫ్ అన్నమాట. అది మీరు కరెక్ట్గా వాడితే లిటరల్లీ మీ అసైన్మెంట్ని మీరు నిజంగా 100% దాని సబ్జెక్ట్ మీద ఇష్టంతో అసైన్మెంట్ని చదివి బ్రేక్ డౌన్ చేసి యూజ్ చేసి అద్భుతంగా యూ కెన్ స్టాండ్ అవుట్. యూజ్ చేసుకుంటే లైక్ ఎ బెస్ట్ ఫ్రెండ్, లిటరల్లీ ఫస్ట్ ర్యాంకర్ బెస్ట్ ఫ్రెండ్. అది లేదు నేను అక్కడి నుంచి ఇక్కడ కంప్లీట్ జిగ్బీ చేస్తాను, ఇక్కడ నుంచి టాపిక్ ఎత్తేసి ఇక్కడ పెట్టేస్తానంటే మాత్రం యూ విల్ ల్యాండ్ అప్ సమ్వేర్. రిమెంబర్ గైస్, artificial intelligence may be intelligent, but it is not intelligent than you. Yes, exactly. So this leads us to the next topic, which is our final topic, job displacement and future trends. Okay. అంటే will AI eat our jobs? అంతేనా? Yeah, pretty much. I don't think they will. Yeah. నువ్వేమనుకుంటున్నావు? Half. They are actually. సో నేనేమనుకుంటున్నా కూడా చెప్తా. నేను కూడా అంతే, ఆల్మోస్ట్ అంటే ఒక లెవెల్ వరకు మేబీ ఛాన్సెస్ ఉన్నాయి, కానీ
మన జాబ్స్ అంటే కొంత టిపికల్గా సేఫ్ అనే నాకు అనిపిస్తుంది. ఏ జాబ్స్ ఎత్తేస్తుంది అంటే రెడండెంట్ జాబ్స్ ఉంటాయి కదా, మెయిన్గా చెప్పేది ఈ టాపిక్ ఎత్తితే రిసెప్షనిస్ట్లు ఎగిసిపోతారంటారు. అవసరం కూడా వాళ్ళకు ఉన్నదే చిన్న జాబ్ బ్రో. రిసెప్షనిస్ట్ అండ్ లైక్ సార్టింగ్ జాబ్స్ చేస్తుంటారు వాళ్ళు, ఇంకా ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇలాంటివి. సో ఇలాంటి రెడండెంట్ జాబ్, క్రియేటివ్ జాబ్స్ డెఫినెట్లీ నో బడీ కెన్ రిప్లేస్ క్రియేటివ్ జాబ్స్. సో క్రియేటర్స్ యా, క్రియేటర్స్ ఆర్ హియర్. అంటే ఇప్పుడు ప్రస్తుతం Yeah. ఏ ఎవాల్వ్ అవుతుంది క్రియేటివ్. ఎంత ఎవాల్వ్ అయినా మనం కూడా ఎవాల్వ్ అవుతాం కాబట్టి. యా, సో ఇందులోనే చెప్పాల్సింది కీపింగ్ అప్ విత్ ద ట్రెండ్స్ అంటారు. అందుకే ఇప్పుడు ఏదైతే జరుగుతుందో దాన్ని అన్ని తెలుసుకోవడము కూడా మనం జాబ్స్ని డెఫినెట్లీ ఇప్పుడు చాలా లే ఆఫ్, ఇప్పుడు మొన్నే యాపిల్కి 10% జాబ్స్ని లే ఆఫ్ చేసింది. సో ఆల్ దిస్ ఈస్ డ్యూ టు వర్క్ ఫోర్స్ సరిపోతుంది యాక్చువల్లీ. అంటే ఇంజనీర్స్ చేసే పని Oh my god. ఆల్మోస్ట్ ఏతోనే వెళ్ళిపోతుంది. After the transition from Twitter to X, రైట్. అసలు unimaginable number of people ఫైర్ చేసేసారు వాళ్ళు. సో యా, Is it- కొత్త కొత్త స్టార్టప్స్ Is it because of including AI into the workforce, or is it because of It plays a స్మాల్ రోల్, కానీ యాక్చువల్గా ఏంటంటే కంప్లీట్గా హ్యూమన్స్ చేసే జాబ్ అయితే ఏ చేయాలి. లేకపోతే ఇవాళ రోజున మొత్తం ఎవ్రీథింగ్ విల్ బి ఏ మనుషులు. you need humans to train AI కూడా కదా? ఎగ్జాక్ట్లీ. బట్ actually- స్టిల్ ఆ పాయింట్కి యాడ్ చేసి ఇందాక వాడు చెప్పినట్టు ఏఐని వన్స్ అది ట్రైన్ అయిపోతే దాని నుంచి అదే ఏదైనా చేయగలదు. సో ఆ విధంగా మనం వీఆర్ డిస్కసింగ్ అబౌట్ జాబ్ డిస్ప్లేస్మెంట్. అండ్ ఎలాన్ మస్క్ కూడా చాలాసార్లు దీన్ని ఎలాన్ మస్కే కాదు, చాలామంది పెద్ద పెద్ద బిగ్ షాట్స్ లైక్ వారన్ బఫెట్ కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా ఈ ఏఐ యొక్క థ్రెట్ అనేది యాక్చువల్లీ వాళ్ళు ముందే ఈ రోజు ఉన్న సిచ్యువేషన్ కంటే ముందే వాళ్ళు దాన్ని సెన్స్ చేసి చెప్పారు. అండ్ అలాగే వాళ్ళు చెప్పినట్టే జరుగుతుంది. బట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఏజ్ థ్రెట్ అనే చెప్తాను నేనైతే. ఎందుకంటే లైక్ ఇక్కడ మనం మెటా గురించి మాట్లాడుకోవట్లా. మెటా ఈజ్ లైక్ సంథింగ్ ఎల్స్. వాళ్ళు ఎప్పుడో తయారు చేశారు. యాక్చువల్లీ ఐ వాంట్ టు షేర్ సంథింగ్, చిన్న స్టోరీ. ఫేస్బుక్ 2016-17లో అనుకుంటా ఒక చాట్ బాట్, ఒక ఏఐ కైండ్ ఆఫ్ థింగ్ని డెవలప్ చేసింది. అయితే అది ఎంత ఆ టైంలోనే ఎంత ఏఐ లెర్న్డ్ ఇట్ సెల్ఫ్, అంటే అది తెలిసేసుకుందంటే ఏఐ ఇంకొక అసిస్టెంట్ని క్రియేట్ చేసేసుకుని 2 బాట్లు A-B కింద క్రియేట్ అయిపోయి వాళ్ళలో అవే మాట్లాడేసుకుని వాళ్ళకి ఆ రెండిట్లకి మధ్య అవే ఒక లాంగ్వేజ్ క్రియేట్ చేసుకుని హ్యూమన్స్కి అర్థం అవ్వని లాంగ్వేజ్లో మాట్లాడుకుంటున్నాయంట. వాళ్ళు చూసి షాక్ అయ్యారు, దీని అమ్మ ఇది ఎక్కడ గోలరా బాబు అని చెప్పి వాళ్ళు ఆ ప్రాజెక్ట్నే షట్ డౌన్ చేసేసారు. సో అంటే మానిటరింగ్ లేకపోతే చూడు ఎంత జరిగిందో, మానిటరింగ్ ఉంటేనే ఇంత జరిగితే. ఏ ఇయర్లో ఇది నాకు ఎగ్జాక్ట్లీ ఆ ఇయర్ గుర్తులేదు, బట్ వీ విల్ షో ద పోస్టర్ సమ్వేర్ ఎల్స్ హియర్. సో యా, దట్ హ్యాపెన్. అండ్ ఇలాగా చాలా జరిగినాయి. యాక్చువల్లీ రీసెంట్లీ చూసుకుంటే మన విజన్ ప్రోలో కూడా చాలామంది ఈ ఏఐని అడాప్ట్ చేసుకుని. ఇందాక నేను చెప్పినట్టు అదే ఇప్పుడు మనం వెళ్తున్నప్పుడు ఏదైతే మనకి ఫుల్ మొత్తం మన ముందు కనిపించేదంతా కూడా దాంట్లో అన్నింటినీ అది ట్రాక్ చేయడము, తర్వాత ఆ ప్లేస్లో మనం ఉన్న ఫీలింగ్ ఇచ్చినప్పుడు ఒక మనిషి లేదా అంటే మెయిన్గా మనకి ప్రైవసీ ఇష్యూస్ ఇందాక మాట్లాడినట్టు ఒక పర్టికులర్ పర్సన్ మనకి ఎవరితో క్లియర్గా తెలిసిపోతున్నారు అనుకోండి. ఇప్పుడు వెళ్తున్నప్పుడు మనం నిజంగా చాలా మంది పేర్లు గుర్తుండవు. అసలు నేను ఒకటి చెప్పాలి, ఇందాక ఫేస్బుక్ గురించి మాట్లాడినప్పుడు నాకు చిన్నప్పటి నుంచి పెరిగేటప్పుడు నాకు లిటరల్లీ చాలా మంది పేర్లు తెలీదు, వాళ్ళు చూస్తే గుర్తుపడతా. అలాగే వాళ్ళ బర్త్డేస్ అసలే తెలియదు. సో దానికి నాకు యాక్చువల్లీ ఆర్కుట్, ఫేస్బుక్ నాకు చాలా హెల్ప్ చేసాయి. ఏంటంటే బర్త్డేస్ అంటే నేను సడన్గా నాకు రాగానే నేను యాక్చువల్లీ కొంతమందికి వాళ్ళకి కాల్ చేసి విష్ చేయగానే వాళ్ళు గుర్తుపెట్టుకున్నారని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అవ్వడం. దట్ ఈస్ ఆబ్వియస్లీ నాకు గుర్తులేదు, బట్ స్టిల్ ఆ పని చేసినందుకు నాకు అది ఆ విధంగా హెల్ప్ చేసినందుకు. అంటే ఇవాళ రోజున ఐఎమ్ నాట్ యూజింగ్ ఫేస్బుక్ మచ్, బట్ స్టిల్ nobody is. అంటే majority people have migrated to Instagram. అండ్ ఇప్పుడు దీనికి ఎలా ఇక్కడికి వచ్చాం కాబట్టి దీన్ని సో ఏఐ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటున్నారు అనుకుంటున్నారు మీరు? యా, జనరేటివ్ ఏఐ వచ్చిన తర్వాత లిటరల్లీ ఏఐలో ఒక లీప్ వచ్చింది. ఇది ఒక కొత్త అధ్యాయం. ఎగ్జాక్ట్లీ, హోస అధ్యాయ అలాగా. సో జనరేటివ్ ఏఐ అప్పటిదాకా ఏఐతో ఉన్న డేటా మీద ప్లే చేయొచ్చు అని తెలిసింది చాలామందికి. జనరేటివ్ ఏఐ వచ్చిన తర్వాత
లేని దాన్ని క్రియేట్ చేయొచ్చు అని అర్థమైంది. మీరు ఇందాక చెప్పిన ఆ రాముడి ఇప్పుడు ఏదైతే టెక్స్ట్ టు స్పీచ్, స్పీచ్ టు టెక్స్ట్, ఆ తర్వాతే ఇది ఒకటి చెప్దాం అనుకున్నా, డాలీ ఈ డాలీ. సో ఇప్పుడు థర్డ్ వర్షన్ నడుస్తున్నట్టుంది ఇప్పుడు. ఆల్సో డాలీ అండ్ సోరా అనేది ఆబ్వియస్లీ నాట్ ఓపెన్ టు పబ్లిక్, బట్ స్టిల్ దానికి ఉన్న ఫ్యూచర్ ఏదైతే స్కోప్ ఉందో, ఓ మై గాడ్, నెక్స్ట్ లెవెల్ చెప్తా చూడు. డాలీ ఈని నేను నా ఛానల్లో కూడా సైన్స్ న్యూస్ ఎపిసోడ్ చేస్తున్నాను, అందులో దీని గురించి కంప్లీట్గా డిస్కస్ చేశాను. బట్ స్టిల్ ఐ వాంట్ టు షేర్ దిస్. మైక్రోసాఫ్ట్ కార్పొరేషను యుఎస్ ఆర్మీతో టైఅప్ అయ్యి వాళ్ళకి డాలీని ప్రజెంట్ చేసింది. ఫర్ వాట్? వార్ సిచ్యువేషన్ అనలైజ్ చేయడానికి అండ్ ఆల్సో ప్లాన్ చేయడానికి, ఇంకా జనరేటివ్ మోడల్స్ యూజ్ చేసి అంటే కరెంట్ వార్ జరుగుతున్న టైంలో ఎలాంటి స్ట్రాటజీస్ ప్లే చేయొచ్చు అనే దానికి, వీటిలన్నిటికి డాలీ ఈని యూజ్ చేయొచ్చు అని చెప్పి మైక్రోసాఫ్ట్ వెళ్ళి యుఎస్ ఆర్మీకి ఒక ప్రజెంటేషన్ ఇచ్చింది. వాళ్ళు దే ఆర్ కన్సిడరింగ్ ఇట్. ఇంకా ఇది వాళ్ళు ఏమి అఫీషియల్గా వాళ్ళు ఏం చెప్పలేదు కానీ, బట్ దే ఆర్ కన్సిడరింగ్ ఎ లాట్ ఆఫ్ ఏఐ మోడల్స్ అవుట్ ఆఫ్ వన్. మైక్రోసాఫ్ట్ కూడా ఇచ్చిన ప్రజెంటేషన్లో లైక్ దే వాంట్ టు ఇంప్రూవ్ ద డైనమిక్స్ ఆఫ్ ఆర్మీ, ది కంబాటింగ్ టెక్నిక్స్, ఇవన్నిటిని కూడా డెవలప్ చేయడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా దీన్ని కూడా వాళ్ళు లైక్ దే టుక్ ఏ లుక్ ఎట్ దిస్ డాలీ. సో ఇంత ప్రొట్రూడ్ అవుతుంది, ఎంత అడ్వాన్స్ అయిపోతుంది, యూ కాంట్ ఇమాజిన్. ఇంకా చాలా విషయాలు లైక్ మాకు రన్ టైం సరిపోదు మాట్లాడడానికి ఈ టాపిక్ గురించి, ఎన్ని జరిగాయో. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా మాన్యువల్ ఇంటెలిజెన్స్ లాగా దాని గురించి అసలు మాట్లాడుకుంటూ పోతుంటే అసలు ఇట్స్ నెవర్ ఎండింగ్ టాపిక్. ఎగ్జాక్ట్లీ, చాలా పెద్ద టాపిక్. బట్ వీఆర్ వెరీ మచ్, అంటే ఇప్పుడు మనందరి లైఫ్ లో ఏఐ ఉంది, మనం అవునన్నా కాదన్నా తెలిసినా తెలియకుండా మీరు లైఫ్లో కంపల్సరీ ఒక స్మార్ట్ డివైస్ మీ దగ్గర ఉందంటే కంపల్సరీ మీరు ఏఐ వాడుతున్నారు. ఏ రేంజ్కి వచ్చేసిందంటే నేను దీనికి పరాకాష్ట ఎంతో చెప్తాను. దుబాయ్ కంట్రీ సోఫియా అనే ఒక ఏఐ రోబోట్కి సిటిజన్షిప్ ఇచ్చింది. లైక్ ఇట్ రికగ్నైజ్డ్ దిస్ యాజ్ ఎ సిటిజన్. అంటే దానికి ఓన్ మైండ్ ఉంది, అంటే ఇప్పుడు ఇంకా ఎంటైర్లీ దాని ఓన్ మైండ్తో దానికి కొన్ని రైట్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ ఏఐ ఒక మ్యాన్, ఉమెన్, ఫీమేల్ రైట్స్ లాగా ఇప్పుడు ఏఐ రైట్స్ ఉన్నాయి. ఒకటి సిటిజన్, అది ఇట్ కెన్ ఆల్సో, అంటే అది కూడా వెళ్ళి ఓట్ క్యాస్ట్ చేయొచ్చు. మేబీ నాకు ఇంకా డీటెయిల్స్ తెలియదు. యాక్చువల్గా ఇది ఏఐ అనే మోడల్ ఏదైతే ఉందో దానికి ఎప్పుడో రోబో అనే సినిమా వచ్చింది. సో దాంట్లో చూపించినట్టే కూడా ఫ్యూచర్లో అయిపోవచ్చేమో, అది కూడా చెప్పలేం. ఎందుకంటే దాని ఓన్ మోడల్తో అది ఇష్టం వచ్చినట్టు దానంతటా ఇదే ఆలోచించడం ప్రారంభిస్తే మాత్రం అసలు ఫైనల్గా ఈ టాపిక్కి తెరదించాలి అంటే గనక ఏఐ ఉపయోగకరమా, లేకపోతే నేను ఇది కూడా అంటారు ఏఐ ఇస్ బూన్ ఆర్ బేన్ అంటే, డెఫినెట్లీ ఏఐ నేను వాడను ఇప్పుడు నాకు వద్దు అవి బాబోయ్ అంటే యూ విల్ బి లెఫ్ట్ అవుట్. లేదు నేను వాడేస్తాను, ఫుల్గా అడాప్ట్ అయిపోతాను అంటే కూడా యూ విల్ కంప్లీట్లీ ఎండ్ అప్ డిపెండింగ్ ఆన్ దట్. మీకు ఇది లేకపోతే పని జరగని రేంజ్కి వెళ్ళిపోతారు. సో ఎనీ టైం ఏదైనా యూస్ ఇన్ మోడరేషన్ అంటారు. అందుకే డెఫినెట్లీ మోడరేషన్, బ్యాలెన్స్, మోడరేషన్ ఉండాలి, బ్యాలెన్స్ ఉండాలి. ఎంతవరకు మీరు బేసిక్గా ఏఐని యూజ్ చేసేటప్పుడు కొద్దిగా కాన్షియస్గా ఉండాలి, అంటే కంప్లీట్లీ దాని ఆల్గరిథంలో మీరు పడిపోకుండా. సో ఇవాళ రోజున మనం ఏఐకి ఎంత డిపెండెంట్ అయిపోయామంటే, ఒక పర్టికులర్ ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టి దానికి కింద ఏమైనా రాయాలంటే కూడా మనకి ఇదివరకు థాట్ ఏదో వచ్చేది అది పెట్టేవాళ్ళం. ఇవాళ రోజున ఏంటంటే అది కూడా చాలా మంది నేను చూసా దాంట్లో వెళ్ళిపోయి ఒక ఇది తీసుకొని పెట్టేస్తాం. సో అట్లా మనం వీఆర్ గోయింగ్ ఇన్ టు ద డెప్త్స్ కాబట్టి కొంచెం మనం అట్లా దానికి వాడుకొని రెస్ట్రిక్ట్ చేసుకుంటే మంచిదని అనుకుంటాం. అండ్ దీంతో ఈ టాపిక్ మేము కంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఫైనల్లీ ఏఐ మీ లైఫ్లో ఎంత రోల్ ప్లే చేసింది, బ్యాడ్ రోల్ ప్లే చేసిందా, గుడ్ రోల్ ప్లే చేసిందా, అండ్ ఈ పాడ్కాస్ట్ విన్న తర్వాత అసలు మీరు తెలుసుకున్న పాయింట్లు, కొత్తగా తెలుసుకున్నవి ఏంటి, ఆల్రెడీ తెలిసినవి ఏంటి, ఆర్ మీకేమన్నా షేర్ చేయాలనుకుంటే అవి కూడా మీరు కామెంట్స్లో రాయండి. అండ్ ఫైనల్గా ఇలాంటి టాపిక్స్ని టచ్ చేస్తూ విల్ కవర్ మోర్ సచ్ కైండ్ ఆఫ్ టాపిక్స్. టెక్నికల్ అయి ఉండొచ్చు ఈ టాపిక్, బట్ స్టిల్ వి విల్ మూవ్ ఆన్ టు లైక్ సినిమాస్ కానీ ఇంకా చాలా చేద్దాం అనుకుంటున్నాం. మీరు ఏం వినాలనుకుంటున్నారో, మీకు దేని గురించి తెలుసుకోవాలని ఉందో మీరు మా కమెంట్స్లో చెప్తే వీ విల్ డైవ్ డీప్ ఇన్ టు దోస్ ర్యాబిట్ హోల్స్. మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వీ విల్ ప్రెజెంట్ ఇట్ యూ ఇన్ అ వెల్ పాలిష్డ్ మేనర్. సో మీరు చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ కూడా మనం చేంజ్ చేసాం. సో
Yeah, Hope so you like ఒకసారి తప్పుకో ఆర్కే రివ్యూ కుర్రాళ్ళు. సో యా విల్ బి స్టెప్పింగ్ అప్ స్లోలీ ఒక్కొక్క వీడియోకి. గ్రాడ్యువల్లీ యా ఒక్కొక్క వీడియోకి మీరు డెఫినెట్లీ ఒక లీప్ చూస్తారు. సో వీఆర్ ప్రామిసింగ్ దట్ మీ మా నుంచి ఇది ఉంటుంది, మీ నుంచి మాకు కావాల్సింది యువర్ ఎంగేజ్మెంట్. డెఫినెట్లీ ఏమనుకుంటారో డెఫినెట్గా రాయండి, కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. యా సో సో ఆన్ దాట్ నోట్ we will see you in the next video. Until then, stay Thank you. cool, stay calm, stay inspired, and bye. టాటా. Congratulations, boys. Okay. It was a good one.